పవన్ కళ్యాణ్ గారు భజన చేస్తున్నారేమో అనిపిస్తుంది. మరి దీని మీద మీరేమంటారు? నేను పవన్ కళ్యాణ్ గారి గురించే భజన చేస్తుంటే బిడ్డల మీద ఒకటే చెప్తాను. ఈ భూ ప్రపంచంలో నేను కళ్యాణ్ అన్న కోసం పనిచేస్తున్నందుకు జబర్దస్త్ నుంచి మూవీస్ నుంచి వెళ్ళి పొలిటికల్ లైఫ్లోకి ఎట్లా జబర్దస్త్ మానేసి ఒక తప్పు చేశాను. దాదాపు ఒక 90 సినిమాల పైన మేడం. ఇప్పుడు ఇంచుమించు ఒక 10 సినిమాల దాకా, అంటే కొన్ని షూట్ జరుగుతున్నాయి, కొన్ని రిలీజ్. కాపు నాయకుడు కాబట్టి మీరు సీఎం అవ్వాలని అనుకున్నారా? ఇండియాలో ఉండే మేజర్ మతాలు ఏమున్నాయి? 3 మా ఇంట్లో ఉన్నాయి. మాకు కుల పిచ్చి మత పిచ్చి లేదు. ఒక కాపు వర్గానికి సంబంధించిన వ్యక్తి రంగా గారు కాదు. బట్ అల్టిమేట్ సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి సేవ చేస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు? నేను అనేది ఒక కళ్యాణ్ బాబు తప్పనిచ్చి ఏ పొలిటీషియన్ కూడా అవి తీసుకొచ్చి దాదాపుగా 60-70% పబ్లికే పెడుతున్నారు. ఇది జగమెరిగిన సత్యం. పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తున్నారు కూడా. మరి వీళ్ళందరికీ మీరు ఏం సమాధానం చెప్తారు? ఈ 2 క్వశ్చన్స్ మీరు ఏం సమాధానం చెప్తారు? 25% ఉన్న కాపు కమ్యూనిటీ రెడ్లను సీఎం చేయడానికి, చౌదరీస్ని కమ్మాసుని సీఎం చేయడానికే మన జాతి పుట్టిందా? యాంకర్ శ్యామల కావచ్చు, రోజా గారు కావచ్చు, ప్రకాష్ రాజు గారు. నమస్తే, నేను సిరి. చాలా రోజుల నుంచి మనం ఒక షో చూస్తున్నాం, అదే జబర్దస్త్. ఆ జబర్దస్త్లో నుంచి చాలామంది ఆర్టిస్టులు బయటకు వచ్చి సినిమా రంగాన్ని ఏరుతున్నారని కూడా చెప్పొచ్చు. అంతే కమెడియన్స్గా వాళ్ళకు మంచి గుర్తింపు కూడా వస్తుంది. కాకపోతే అదే జబర్దస్త్ నుంచి చాలామంది బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి అనుకున్నంత పేరైతే రావట్లేదని చెప్పేసి కొంతమంది ఆర్టిస్టులు అయితే మాట్లాడుతూ ఉంటారు. అదే రకంగా సినిమాలకు వెళ్ళడమే కావచ్చు, రాజకీయాల్లోకి కూడా చాలామంది ప్రవేశించారు. అదే క్రమంలో ఈరోజు మన ముందు ఉన్నారు దూది వెంకట్ నాయుడు గారు ఉన్నారు. తిను జబర్దస్త్లో ఆర్టిస్ట్, మూవీ ఆర్టిస్ట్. ఇప్పుడు రాజకీయాల వైపు కూడా తన దృష్టి సారించారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం, ఏంటి మరి ఇండస్ట్రీ ఎట్లా ఉంది, ఇప్పుడు రాజకీయాలు ఎట్లా ఉన్నాయి, అసలు అందులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అనే అంశాలను కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్ ఎట్లున్నారు సార్? థ్యాంక్ యూ. సో మీరు జబర్దస్త్లో ఒక మంచి ఆర్టిస్ట్, సినిమాలో కూడా బాగానే సినిమాలు చేశారు, మీరేం తక్కువ సినిమాలు చేయలేదు. కాకపోతే ఎక్కడ అంత గుర్తింపు వచ్చిందని నేను అనుకోవట్లేదు. మరి మీకు తెలుసో తెలియదు, కానీ నా వరకు అయితే మీకు అంత గుర్తింపు వచ్చిందని తెలియదు. ఇప్పుడు చూస్తే మీరేమో రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు. మొత్తం ఎట్లా అంటే ఇప్పుడు జనసేనకి అదొక గుడి అనుకుంటే మీరు ఒక భక్తుడు అయిపోయినట్టు అనిపిస్తుంది. సో ఎట్లా జబర్దస్త్ నుంచి మూవీస్ నుంచి వెళ్ళి ఈ పొలిటికల్ లైఫ్లోకి ఎట్లా అయింది సార్? ఈ ప్రయాణం ఎట్లా ఉంది అసలు? మ్యామ్, అది చిత్తూరు జిల్లా పీలేరు మేడం. యాక్చువల్లీ నేను ఇక్కడ థియేటర్ ఆర్ట్స్ చేశాను, పుట్టిశ్రామలో తెలుగు యూనివర్సిటీ నాంపల్లి, హైదరాబాద్లో. సో నా సినిమా ప్రస్థానం 2008 నుంచి కాళిదాస్తో స్టార్ట్ అయింది. మధ్యలో జబర్దస్త్ ఒక ఆల్మోస్ట్ 50 ఎపిసోడ్లు చేశాను. సో మళ్ళీ ఆ సినిమా ప్రయారిటీ కోసం జబర్దస్త్ మానేసి ఒక తప్పు చేశాను. బట్ ఆ రోజుకి అది తప్పు అనిపించలేదు. సో నావి దాదాపు ఒక 90 సినిమాల పైన మేడం. డైలాగులు ఉన్నవి, చిన్నవి పెద్దవి రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ఇంచుమించు ఒక 10 సినిమాల దాకా, అంటే కొన్ని షూట్ జరుగుతున్నాయి, కొన్ని రిలీజ్కి ఉన్నాయి. సో ఇంకో మిస్టేక్ కూడా ఏంటంటే నేను దాదాపు ఒక 70 ఎపిసోడ్ల దాకా బాల్డ్ హెడ్తో చేశాను. ఈ హెయిర్ నాది కాదు. అండ్ జబర్దస్త్ కూడా నేను బాల్డ్ హెడ్తో చేశాను. అండ్ ఒక 5 సీరియల్స్ దాకా చేశాను. బట్ మీరు అన్నది 100% నాకు అనుకున్న పేరు అయితే ఇంకా రాలేదు. బట్ నేను ఇందులో మినిమం ఒక 10 సినిమాలు ఫుల్ లెంత్లు ఉంటాయి మేడం. అది లవి బంగారమా, స్నేహగీతమా, ఆకాశవాణినా, ఇలా చెప్పుకుంటూ పోతే అందులో ఏదో ఒకటి ఆడినా సరే ఇంకోలా ఉండేది లైఫ్. కొన్ని అది డిసైడ్ చేసేది జనాలు మేడం, పబ్లిక్. వాళ్ళకి సినిమా నచ్చినప్పుడే మనం బయటకు వస్తాం. సో అల్టిమేట్ నా గోల్ అనేది ఏది ఉందో అది రీచ్ అవుతాను. దానికోసం నా ఫైట్ ఏది ఉందో ఫైటింగ్ జరుగుతూనే ఉంది. మీన్ వైల్ నేను జనసేన ఎందుకు తీసుకున్నానంటే స్టాండు, నేను 29 సంవత్సరాలు కళ్యాణ్ ఒక హీరోగా చూసా, 10 సంవత్సరాలు పార్టీ ప్రెసిడెంట్గా చూసా, 1 సంవత్సరం డిప్యూటీ సీఎంగా చూసా. సో అల్టిమేట్ ఏంటంటే మా నాన్నగారు రంగా గారికి, వంగవీటి రంగా గారికి అభిమాని. పెద్ద ఎన్టీఆర్ గారికి మా నాన్నగారు అభిమాని. సో అయితే మా నాన్నగారు చెప్పేవాళ్ళు, రంగా గారిని మనం సీఎంగా చూద్దాం అనుకున్నాం రా, మన కళ నెరవేరలేదని చెప్పేవాళ్ళు, బాధపడేవాళ్ళు కూడా. ఎందుకు రంగా గారిని సీఎంగా చూడాలి అని అనుకున్నారు? ఎందుకంటే ఇక్కడ కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి. ఫస్ట్గా ఆంధ్రాలో చూసుకుంటే సార్, నేను చూసినంత వరకు కుల వినిపిస్తూ ఉంటుంది. చౌదరీస్ నాయుడు అంటే ఇక్కడ కాపులు, చౌదరీలు. కాపు నాయకుడు కాబట్టి మీరు సీఎం అవ్వాలని అనుకున్నారా? మంచి క్వశ్చన్ వేశారు. సో యాక్చువల్లీ మా అమ్మగారు నాన్నగారు కాపులు, ఓసీ. మేము 5 పిల్లలు. మా పెద్దక్క ఓసీ షేక్ షహీద్ బాషా గారిని ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్నది. తను ఇక్కడే ఉంటుంది హైదరాబాద్లో.
నేను ఎస్సీ పల్లెపోగు హిమబిందు అని ఎస్సీ క్రిస్టియన్ అమ్మాయిని చేసుకున్నాను, విజయవాడ అమ్మాయిని. మా ఇంట్లో 3 మతాలు ఉన్నాయి, 3 కులాలు కాదు, 3 మతాలే ఉన్నాయి. సో ఇండియాలో ఉండే మేజర్ మతాలు ఏమున్నాయి 3 మా ఇంట్లో ఉన్నాయి. అంటే ఇండియానే మా ఇంట్లో ఉంది. మాకు కుల పిచ్చి మత పిచ్చి లేదు. ఇక పక్కన పెడితే రంగా గారికి ఎవ్వరు కూడా కాపు వ్యక్తి అని ముద్ర వేయలేదు మేడం. రంగా గారు అనే వ్యక్తి అది ఇంకా అన్ని కమ్యూనిటీస్ కావచ్చు, అన్ని రిలీజన్కి సంబంధించిన వ్యక్తి తప్పనిచ్చి ఒక కాపు వర్గానికి సంబంధించిన వ్యక్తి రంగా గారు కాదు. బట్ అల్టిమేటు ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్లో 25% ఆఫ్ పాపులేషన్ వచ్చేసి కాపులు ఉన్నారు. ఒక 5% ఆఫ్ ది పాపులేషన్ చౌదరీస్, ఒక 5% ఆఫ్ ది పాపులేషన్ రెడ్డీస్, ఇంక ఇతరత్ర ఉన్నారు. సో రంగా గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ కాపు కమ్యూనిటీలో అంత గొప్ప లీడర్ అనేది ఇప్పటివరకు ఆ రంగా గారి తర్వాత ఇప్పటి వరకు ఒక కళ్యాణ్ బాబు, పవన్ కళ్యాణ్ గారు తప్ప నుంచి ఇంకెవరు కనిపించలేదు. ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్తో ఎవ్వరు కూడా కళ్యాణ్ బాబుని కూడా చూడట్లేదు. ఫస్ట్ కళ్యాణ్ గారు వచ్చేసి ఈ రోజుకి బతుకున్న పొలిటీషియన్స్లో, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో బతుకున్న పొలిటీషియన్స్లో ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రం ₹1 సంపాదించుకోకపోగా అతని జీతంతో సహా అతను షూటింగ్లు చేసిన వచ్చిన రెమ్యునరేషన్లో చాలా వరకు పబ్లిక్ సర్వీస్ చేసుకుంటూ ఒక మానవత్వం మంచితనంతో వెళ్తున్న ఒకే ఒక పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ గారు. మీకు ఈవెన్ ఇంకా ఏ పొలిటీషియన్ అయినా సరే సంపాదించుకుంటూ సర్వీస్ చేస్తున్నారు తప్ప ఓన్లీ సర్వీస్ ఓరియంటెడ్ మైండ్ ఏ పొలిటీషియన్ లేరు. నిజంగానే మీరు ఈ మాట ఆన్ కెమెరా మీరు చెప్తున్నారు. సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి మీరు సేవ చేస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు? మీకు అర్థం కావట్లేదు నేను చెప్పింది. ఇప్పుడు రెమ్యునరేషన్ ఏది ఉందో తన దగ్గర నుంచి వచ్చింది, అది 60-70% ఆయన షూటింగ్లో చేసుకున్న రెమ్యునరేషను, ఆయన కోట్లలో రెమ్యునరేషన్ వస్తుంది. అది పబ్లిక్ సర్వీస్ చేస్తూ తర్వాత ఆయన జీతాన్ని కూడా ఒక ₹5,000 చొప్పున కొంతమంది స్టూడెంట్స్కి, అంటే వాళ్ళకు అమ్మా నాన్న ఇలాంటి లేని ఒక పూర్ ఫ్యామిలీస్లో ఉన్న స్టూడెంట్స్కి 5,000 చొప్పున ఎవ్రీ మంత్ వెళ్ళిపోతుంటుంది. నేను అనేది ఒక కళ్యాణ్ బాబు తప్పనిచ్చి ఏ పొలిటీషియన్ కూడా జీతాలు తీసుకుంటున్నారు, వాళ్ళు పనులు చేసుకుంటున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు, సర్వీస్ చేస్తున్నారు. ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే జీతం కూడా తీసుకోకుండా సంపాదించుకోకుండా ఆయన షూటింగ్లో ఆల్మోస్ట్ ఆయనకు 2 కోట్లు ఏమో ఫర్ డే ఇస్తారు రెమ్యునరేషన్. అది 50 రోజులు ఉంటుందా, 60 రోజులు ఉంటుందా, ఆ వర్కింగ్ డేస్ని బట్టి అవి తీసుకొచ్చి దాదాపుగా 60-70% పబ్లిక్కే పెడుతున్నారు. ఇది జగమెరిగిన సత్యం. ఇకపోతే నేను కళ్యాణ్ అన్నని సీఎంగా చూడాలి అనేది లైఫ్ అంబిషన్ అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు 2014 ఎలక్షన్స్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మొత్తం జగమెరిగిన సత్యం, ఈ ప్రపంచానికి తెలిసిన విషయం. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా ఏం ఆశించకుండా సపోర్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. అదేవిధంగా ఈవేళ కూడా 2024లో ఒక 21 ఎమ్మెల్యేలు ఇచ్చినా, ఒక 2 ఎంపీలు ఇచ్చినా సరే, ఒక డిప్యూటీ సీఎం ఇచ్చినా సరే ఏమి డిస్కషన్ పెట్టాల. ఇదే ప్లేస్లో ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, ఇంకా సోకాల్డ్ ఎవరైనా XYZ ఉన్నా సరే 2014లో ఏమనే వాళ్ళంటే ఒక్కొక్క 7 ఎమ్మెల్యేలకి ఒక ఎంపీ ఈక్వేషన్ ఉంటుంది. ఆ ఈక్వేషన్లో 2014లో చంద్రబాబు నాయుడు గారి ప్లేస్లో చంద్రబాబు నాయుడు గారు ఇంకెవరున్నా ఉన్నా సరే ఏమంటారంటే, నాకు మీరు ఒక 50 ఎమ్మెల్యేలు ఒక 7 ఎంపీలు ఇచ్చి 1.5 years సీఎం పోస్ట్ ఏంటి అనేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు అనేవాళ్ళు 100%. బట్ ఆయన అలాంటి ఈక్వేషన్ తీసుకోవాలి. అట్లా ఎట్లా అనుకుంటారు సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ సీఎం అని చెప్పేసి 4 సార్లు సీఎం అయిన వ్యక్తి, ఆయన దగ్గరికి వెళ్ళి ఎట్లా అడుగుతారు? ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు చూసిండు ఆయన, ఎన్నో సంవత్సరాలు సీఎంగా ఉన్నారు. ఆయన ఉన్నంత కాలం కనీసం ఇంకొకరు టచ్ చేసే అవకాశం లేదు చంద్రబాబు నాయుడు గారిని. ఇప్పుడు ఆయన ఎండ్ ఆఫ్ ది డే ఆయన ఉన్నంత కాలం ఆయనే సీఎం అవుతారు. ఒకవేళ ఆ పార్టీ నుంచి ఆ పార్టీ గెలిచిన ప్రతిసారి కూడా సీఎం అయ్యేది ఆయననే. ఇక కళ్యాణ్ బాబు గారు ఎట్లా అవుతారు? ఎట్లా అయ్యే అవకాశం ఎట్లుంది? ఎందుకంటే చాలా వేదిక పైన చంద్రబాబు నాయుడు గారితో పొత్తు ఇట్లనే ఉంటుంది, మేము ఇంకా నేర్చుకుంటాం, ఆయన దగ్గర చాలా నేర్చుకోవాల్సింది ఉంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారే చెప్పిండ్రు కదా. మీరు వచ్చి సీఎం అవుతారు అంటే ఇది ఒక వ్యక్తి పూజ లెక్క ఉంది. నిజంగా వ్యక్తి పూజ చేస్తున్నట్టు ఉంది, కానీ నిజంగా ఒక నాయకుడు మాట్లాడినట్టు అనిపిస్తలేదు నాకైతే, నేను చూసినంత వరకు. మీకు 1.5% అనేది ఏది ఉందో, 1.5% ఏది ఉందో 2014 డిఫరెన్స్ ఓట్ బ్యాంకింగ్. సో 2024 సేమ్ డిఫరెన్స్ ఓట్ బ్యాంకింగ్. ఇక్కడ వచ్చేసి 16% ఆఫ్ ది ఓట్ బ్యాంక్ వచ్చి జనసేనకి. ఇప్పుడు ఆ రోజు వచ్చేసి 8% ఆఫ్ ది ఓట్ బ్యాంక్ ఆ రోజు. సో ఆ రోజు 1.5%తోనే చంద్రబాబు నాయుడు గారు అయ్యారు. ఈ రోజు 1.5%. అదే గాన ఆ వేళ పొత్తు లేకపోతే 100% ఆయన సీఎం అవ్వరు, ఈ వేళ కూడా అవరు. అది జగమెరిగిన సత్యం. మన ఇద్దరము ఎంత డిస్కషన్ చేసుకున్నా సరే ఇది ఓపెన్ సీక్రెట్. ఎందుకంటే ఆ పర్సంటేజ్ ఆఫ్ ది పీపుల్ ఎవరున్నారు జనసేన వాళ్ళు వేసిన విషయం ఓట్లు 100% చంద్రబాబు నాయుడు గారు యాక్సెప్ట్ చేశారు, ఈ ప్రపంచం మొత్తం యాక్సెప్ట్ చేసింది. ఇకపోతే మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఎలా అవుతారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు సీఎం అని మీరు అన్నారు, మంచి క్వశ్చనే.
ప్రతిదానికి నేచర్ సపోర్ట్ చేయాలి మేడం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆయనకి 76 ఏండ్లు, ఈ 4 ఏళ్ళు అయిపోయేటప్పటికి 80 ఏళ్ళు అవుతుంది. సో నేచర్ ఏజ్ కూడా సపోర్ట్ చేయాలి ఒకటి. రెండోది వచ్చి డెఫినెట్లీ యూత్ కావాలనేది అందరూ అనుకుంటారు. లోకేష్ గారు ఉన్నారు కదా, అక్కడికే వచ్చా, నా క్వశ్చన్ ఇంకా నా ఆన్సర్ ఫినిష్ అవ్వలేదు, సారీ. సో లోకేష్ గారు ఉన్నారనంటే లోకేష్ గారికి ఇచ్చే ప్రయారిటీ ఆయనకి ఇచ్చి, ఆయన ఒక 2.5 years ఆయన ఉంటారు, ఈయన ఒక 2.5 years ఈయన ఉంటారు. సో డెఫినెట్లీ జరిగేది నెక్స్ట్ 5 yearsలో అదే. ఎందుకంటే లేదంటే మీకు కులాలతో మతాలతో సంబంధం లేకుండా, రాయలసీమ ఆంధ్రాన సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు వచ్చేసేసి కళ్యాణ్ అన్న కోసం రిలే నిరాహార దీక్షలు చేస్తారు, ఆమరణ నిరాహార దీక్షలు చేస్తారు. ఎందుకంటే అల్టిమేట్ వచ్చేసేసి కళ్యాణ్ అన్న లాంటి వ్యక్తిని, అది కాపు కమ్యూనిటీనా ఒక హిందూనా అన్నీ పక్కన పెడితే, ఏ కమ్యూనిటీలో కూడా మేము ఇప్పటివరకు వచ్చేసి ఏ రిలీజన్లో కూడా మేము ఇప్పటివరకు కళ్యాణ్ అన్న లాంటి వ్యక్తిని మేము చూడలేదని అందరూ ఈవెన్ వేరే పార్టీలు వైసీపీలో నుంచి ఉన్న పార్టీల్లో నుంచి లీడర్స్ కూడా డిస్కషన్ చేసుకునే పరిస్థితి ఇవాళ. ఇది జగమెరిగిన సత్యం మేడం. అట్ ద సేమ్ టైము ఈ 3.5 years తర్వాత ఆయన కూడా అది లెగసీ అని కొంతమంది అంటున్నారు. నేనేమో లెగసీ కాదు, ఆయన కూడా ఇంతకుముందు మినిస్టర్ చేస్తారు, ఇప్పుడు మినిస్టర్ చేస్తున్నారు లోకేష్ బాబు, అది లెగసీ కాదని నేను అంటాను. సో వాళ్ళ అబ్బాయి కెరీర్ సెట్ చేసుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. ఆయన చాలా తెలివైన వ్యక్తి కాబట్టి డెఫినెట్లీ ఆయన కళ్యాణ్ బాబుని లోకేష్ బాబుని ఇద్దరిని ఈక్వల్గా ఒక సొంత కొడుకుల్లానే చూసుకొని ఇద్దరిని 5 yearsలో 2.5 years అనేది ఆయనే దగ్గరుండి, ప్రమాణ స్వీకారం కూడా ఆయన దగ్గర ఉండి చేయించే పరిస్థితి ఉంటుంది 100%. అది మీరు ఎట్లా చెప్తారు సార్? గ్యారంటీ మీరు ఎట్లా ఇస్తారు? ఆ గ్యారంటీ అంటే ఇప్పుడు 2.5 years ఇవ్వాలి అన్నా కూడా, ఇప్పుడు టీడీపీ పార్టీ చరిత్ర చూసుకుంటే అది 40 ఏళ్ల చరిత్ర. ఇప్పుడు జనసేన పార్టీ చరిత్ర చూసుకుంటే 11 ఏళ్ళు కంప్లీట్ అయింది. ఈ 11 ఏళ్ళని కంప్లీట్ అయిపోయిన ఒక పార్టీ 40 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్న ఒక పార్టీతోని అందులో సీఎం అవ్వాలనుకునేది కొంచెం స్వార్థం అనిపిస్తలేదా? అంటే ఇప్పుడు యాజ్ ఎ మీరు కార్యకర్త అవ్వచ్చు, లేకపోతే జనసేన పార్టీలో ఒక నాయకుడే కావచ్చు, ఇది కొంచెం స్వార్థం లెక్క అనిపిస్తలేదా? ఒక పెద్ద ఎన్టీఆర్ గారు అంటే ఆయన బ్రతుకు ఆ టైంకి ఆయన బ్రతుకున్న దేవుడు, ఇప్పటికీ లేకపోయినా ఆయన దేవుడే. ఒక పెద్ద ఎన్టీఆర్కి మాత్రమే చెల్లింది అది. 1983లో ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆయన ఒక్కళ్ళే ఒకటే సింగిల్ పార్టీతో వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసిన వ్యక్తి ఆయనే. తర్వాత ఎవరు కూడా టీడీపీలో చంద్రబాబు నాయుడు గారితో సహా ఎవరు కూడా ఇప్పటి వరకు పొత్తు లేకుండా సీఎం అయిన దాకా లేదు. చరిత్ర ప్రపంచానికి తెలిసిన చరిత్ర. అది పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకున్నారా, లేకుంటే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారా, లేదా ఇతరితర సిపిఐలతో పొత్తు పెట్టుకున్నారా, ఎవరితో పొత్తు పెట్టుకున్నారు పక్కన పెడితే వితౌట్ పొత్తు లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటివరకు సీఎం అయిన దాఖలే లేవు. ఆ రోజు ఎన్టీఆర్ గారికి ఒక్కరికే అది సాధ్యమైంది, ఎవరికి సాధ్యం కాలేదు. కాబట్టి డెఫినెట్లీ మన ఇద్దరం పొత్తులో ఉన్నప్పుడు డెఫినెట్లీ నాకు కొంతకాలం పనిచేయాలనిపిస్తుంది, మీకు చేయాలనిపిస్తుంది, కాబట్టి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ అది ముందుకెళ్తుంది 100%. అంటే అది మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో ముందుకెళ్తుంది అంతే అంటారు. అంతే కదా, వేరే ఏది ఇక్కడ. కానీ ఇక్కడ కూడా మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు నేను సీఎం అవుతా, ఎవరైనా ఫ్యాన్స్ అన్నా కూడా లేదు ఇంకా నేర్చుకోవాలని అన్నారు, కానీ ఆయనకు ఆశ లేదేమో అనిపిస్తుంది. ఇంకొకటి సార్, ఇక్కడ నేను ఒక మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, కొంతమంది వేరే పార్టీ వాళ్ళు మాట్లాడేది ఏంటంటే, జనసేన అనే పార్టీ బి పార్టీ ఫర్ టీడీపీ పార్టీ అని చెప్పేసి అంటున్నారు. సో అందుకే ఇంతవరకు జనసేన పార్టీ అనేది అందులో ఇప్పుడు ఈసారి మాత్రమే గెలిచింది, గతంలో అందుకే గెలవలేదు సీట్లు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అండ్ కొంతమంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే కావచ్చు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తున్నారు కూడా. ప్రకాష్ రాజ్ గారు కావచ్చు, లేకపోతే యాంకర్ శ్యామల గారు కావచ్చు, ఇంకో చాలా మంది ఉన్నారు. మరి వీళ్ళందరికీ మీరు ఏం సమాధానం చెప్తారు? ఈ 2 క్వశ్చన్స్ మీరు ఏం సమాధానం చెప్తారు సార్? మీరు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవడానికి పార్టీ పెట్టలేదు, చంద్రబాబు నాయుడు గారిని కంప్లీట్గా సీఎంగా చేయడం కోసం పార్టీ పెట్టారని ఇంటెన్షన్తో మీరు క్వశ్చన్ అడిగారు, రైట్? అవును. 175 కాన్స్టిట్యున్సీలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కావచ్చు, కాపు బిడ్డలు కావచ్చు, లేకుంటే వీర మహిళలు కావచ్చు, జన సైనికులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలామంది మేజర్గా అందులో కమ్యూనిటీ వ్యక్తులు కూడా కావచ్చు, నాతో ఎంతోమంది ఈ 175 కాన్స్టిట్యున్సీలో నా ఫ్రెండ్స్, నా బంధువులు ఏం మాట్లాడారంటే, మీకు ఇంకా ఏ ఛానల్లో చెప్పింది మీకు చెప్తున్నా, ఇంకా అడ్వాన్స్డ్గా వెళ్ళి చెప్తున్నా మీరు అడిగిన క్వశ్చన్కి. కాపు కమ్యూనిటీ అనేది 25% ఉన్న కాపు కమ్యూనిటీ రెడ్లను సీఎం చేయడానికి, చౌదరీస్ని కమ్మాసుని సీఎం చేయడానికే మన జాతి పుట్టిందా? ఇంకేమి మనకు వద్దా పదవులు, మనం 10 మందికి సేవ చేసే అవకాశం మనకు వద్దా అనేసి డైరెక్ట్గా డిస్కషన్ జరిగిన దాఖలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటివి కాపు కమ్యూనిటీస్ మీటింగ్స్ ఉంటాయి, వాటికి వెళ్ళినప్పుడు మీకు తెలుస్తుంటుంది. మేబీ మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు. ఇకపోతే మీరు అన్నట్టుగా యాంకర్ శ్యామల కావచ్చు, రోజా గారు కావచ్చు, ప్రకాష్ రాజ్ గారు, ఈ సోకాళ్ళు ఎవరు మీకు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి, నేను ఇదివరకు కూడా వేరే ఛానల్స్లో చెప్పాను, ఆయన ఒక మానసిక రోగి, మెంటలీ. అదే అని చెప్తున్నా, దాని దగ్గర ఉన్నాయి. అంటిల్ అన్లెస్ ఒక మాట నేను అంటున్నానంటే
దాన్ని క్లారిఫై చేసే బాధ్యత కూడా నాకు ఉంటేనే నేను అనాలి, లేదంటే నాకు నోటు దూలు అంటారు, నన్ను కొడతారు కూడా. సో ఒక మానసిక రోగి ఆయన. ఎలా అంటే చిల్లిని జైల్లో ఉన్నప్పుడు పార్టీ నడిపిస్తే పాదయాత్రలు చేసి చిల్లిని వాడుకొని ఎవరో అక్కడ అంబానీ గారు ఎవరో వాళ్ళ తాలూకా వాళ్ళు వస్తే ఆయనకు రాజ్యసభ ఇచ్చి చెల్లిని తీసుకెళ్ళి రోడ్డు మీద పడేశారు. తర్వాత 198 దేశాల్లో ఏ దేశంలో ఏ రాష్ట్రంలో 3 రాజధానులు పెట్టి సక్సెస్ అయిన దాఖలే లేవు. 3 రాజధానులు పెట్టి నాశనం చేశారు. రెండోది. మూడోది వచ్చి కొన్ని మ్యాండటరీ ఉంటాయి మనిషికి, నిద్ర అని, ఫుడ్ అని, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య సంసార జీవితం అని, అలాగే మందని, అంటే ప్రతిరోజు అని కాదు, ప్రతి ఒక్కళ్ళు అని కాదు నా ఉద్దేశం, మ్యాండటరీ ఉంటాయి. మీరు ఆ మందుని కల్తీ చేసేసి మీరు సొంతంగా మందులు తయారు చేసి మీరు ముందు ఎత్తేస్తారన్న వ్యక్తి మీరు సొంతంగా మందులు తయారు చేసి ఇవాళ 30,000 మంది చనిపోయారు. ఇంకా 3 లక్షల మందికి ఇవాళ సీరియస్ కండిషన్లో ఉంది. మొత్తంగా ఒక 30 లక్షల మందికి లివర్, కిడ్నీలు దెబ్బతీసేసాయి మీరు చేసిన స్కామ్ వల్ల. ఇదొకటి. తర్వాత రాత్రింపగళ్ళు కష్టపడి నిద్రాహారాలు మాని వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చిన ప్రాపర్టీ ఏదైనా కావచ్చు, ఆ ఎంతో కొంత ప్రాపర్టీ, ఆ పొలం కావచ్చు, దాచుకుంటే వాటిని కూడా వచ్చి ఈయన ఏదో వీళ్ళ నాన్నగారు సంపాదించిన ఆస్తిలాగా, రాజశేఖర రెడ్డి గారు సంపాదించిన ఆస్తిలాగా వాటికి ఈయన పాస్బుక్ల పైన ఈయన ఫోటోలు వేసుకొని ఈయనదో ఒక హీరోలాగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మీరు మాట్లాడారు. అక్కడికే వస్తున్నా వేసుకుంటే మీరు గవర్నమెంట్ ప్రాపర్టీసే మీరు కుదబెట్టి తీసుకుని వచ్చినప్పుడు ఈ కష్టార్జితం సంపాదించుకున్న ప్రాపర్టీ మీద మీరు ఫోటోలు వేసుకుంటే రేపొద్దున వీటిని కూడా మీరు ఎందుకు కుదబెట్టరు? అదొకటి మీరు చేసిన బ్లెండర్ మిస్టేక్. ఇకపోతే అదే పని కట్టుకొని పనిగా ఒక 10 మంది బ్యాచ్ని పెట్టారు, ఒక తొగడా బ్యాచ్ని పెట్టారు, చిల్లర బ్యాచ్ని పెట్టారు. నాని గారులంట, అనిల్ గారంట, వంశీ గారంట, రోజా గారంట, ఈ సోకాళ్ళు ఒక బ్యాచ్ని పెట్టారు. ఆ బ్యాచ్కి ఈయన ప్రెసిడెంట్ జగన్ గారు. వీళ్ళతో ఏం చేపిస్తారు? అమ్మన బూతులు తిట్టిపిస్తారు. మెగా ఫ్యామిలీని కావచ్చు, చంద్రబాబు గారి ఫ్యామిలీని కావచ్చు, మెగా అన్ని తిట్టిపిస్తారు. ఫైనల్గా ఈయన అవుట్పుట్ ఎలా వచ్చింది అని ఇంట్లో కూర్చొని చక్కగా కాలు మీద కాలు వేసుకొని ఆ లీడ్ పెట్టుకొని అయ్యి రోజా పర్ఫార్మెన్స్ బలా ఉంది, అయ్యి నాని పర్ఫార్మెన్స్. దీన్ని సైకోయిజం కాకుండా మానసిక రోగం కాకుండా ఇంకేమంటారు మీరు చెప్పండి. సరే, ఇప్పుడు మీరు అన్నారు వీళ్ళతోని తిట్టిపిస్తున్నారు, నేను ఎంజాయ్ చేస్తున్నారు, సైకోయిజం అని అంటున్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక న్యూస్ మీరు విన్నారా లేదా నాకు తెలియదు కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి గారిని దుర్భాషలాడిన ఎమ్మెల్యేని మరి మీరేం చేసిండ్రు? అనంతపురం ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడారు, అది లైట్ డిటెక్ట్ చేయమన్నా కూడా ఇప్పుడు చేయట్లే. ఆయన వచ్చేసి నేను మాట్లాడలేదు, కానీ ఒకవేళ అట్లా ఉంటే సారీ అన్నట్టు మాట్లాడిండు. దాని మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోలేదు కదా ఇంతవరకు. మరి ఇప్పుడు ఒక తల్లిని, ఇప్పుడు లోకేష్ గారు ఎట్లా రియాక్ట్ అయ్యారు? మా అమ్మని అంటారని చెప్పేసి మాట్లాడిన అతను ఫ్యామిలీలో ఎట్లయినా ఫ్యామిలీ వీళ్ళది, జూనియర్ ఎన్టీఆర్ గారిది, లోకేష్ గారిది, చంద్రబాబు నాయుడు గారిది. మరి ఎందుకు ఇంత ఒక అనకూడని మాట అంటే కూడా ఇంతవరకు ఇండస్ట్రీ నుంచి వెళ్ళి కానీ రాజకీయ నాయకుల నుంచి కానీ ఇంతవరకు స్పందన లేదు. మరి దీనేమనాలి? మరి మీరు కూడా సైకోలేనా? మీరు కూడా సైకిల్ అన్నట్టే కదా, మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఈ మొత్తం ఇంటర్వ్యూలో మీరు చాలా 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 వాల్యుబుల్ క్వశ్చన్ వేశారు. అతను మాట్లాడింది 100% నిజం. అది ఆడియో టేప్ ఏదుందో ఆ ఎమ్మెల్యే గారు మాట్లాడింది, వాళ్ళ అమ్మగారి గురించి, జూనియర్ ఎన్టీఆర్ గారు మాట్లాడింది, అది నేను ఫేక్ అని మళ్ళీ ఆయన ఒకటి రిలీజ్ చేశారే కాదు, అది జెన్యూన్గా 100% అతను నోటి దూలతో అతను మాట్లాడారు. అతను చేసింది మామూలు మిస్టేక్ కాదు. ఈవేళ యావత్తు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఎన్టీఆర్ గారి అభిమానులు యావత్తు ప్రపంచంలో మొత్తం కూడా వాళ్ళ అమ్మగారిని అనలేదు, అది మా అమ్మగారిని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే నా అన్న, నా తమ్ముడు, వాళ్ళ అమ్మగారు అంటే నాకు అమ్మగారు కావచ్చు, పిన్ని గారు కావచ్చు అని ఓన్ చేసుకొని మొత్తం రాష్ట్రం అంతా ఉడికిపోతుంది. ఈవేళ అతను చేసింది వాంటల్లి చేసిన వ్యక్తి. అతను స్వార్థం ఏం ఆశించారు పక్కన పెడితే ఆ ఎమ్మెల్యే గారు చేసింది వాంటల్లి చేశారు. అసలు అలాంటి వెంకటేశ్వర ప్రసాద్ అని ఒక దేవుడి పేరు పెట్టుకునే అర్హత కూడా అతను లేదు. అంతెందుకు, అతను సొసైటీలో మన మధ్య బతికే అర్హత లేదు. అతను తీసుకెళ్ళి ఎక్కడ అడవిలో వదిలేసేలా ఆ పులులకో ఆ సింహాలకో ఆహారం అయిపోతారు. అలాంటి వ్యక్తి అసలు ఇక్కడ బతికే అర్హత కూడా అతనికి ఇక్కడ లేదు. మీరు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నారు కదా, ఎందుకు ఇండస్ట్రీ నుంచి మీరు యాజ్ ఎ ఇండస్ట్రీ పర్సన్ అయ్యి ఉండి మీరు ఎందుకు ఇంతవరకు ఒక వీడియో పోస్ట్ ఎందుకు పెట్టలేదు? మిగతా వాటి అన్నిటి గురించి మాట్లాడతారు. ఇంత పెద్ద అంటే ఇప్పుడు ఆయన వరల్డ్ ఫేమస్ ఒక యాక్టర్, సీనియర్ ఎన్టీఆర్ కోడలు, ఒక పెద్ద హీరో తల్లిని, ఆ ఫ్యామిలీ పరంగా కూడా పొలిటికల్ ఫ్యామిలీ వాళ్ళది, ఒక మాజీ సీఎం కోడలైనప్పుడు ఎంత విలువీయాలి, ఎంత గౌరవించాలి? అట్లాంటిది మాట్లాడినప్పుడు జస్ట్ ఒక చిన్నది నా తప్పేం లేదు కానీ అయినా సారీ అని చెప్తే దీనికి రెస్పాండ్ అవ్వాలి కదా. మిగతా నాయకులు, మంత్రులు ఎవరైతే ఉన్నారో పొలిటికల్గా వాళ్ళు ఇంతవరకు అధికారంలో ఉన్న వాళ్ళు కూడా
అవ్వలేదు. మేడం నేను లాస్ట్ ఆల్మోస్ట్ 10 డేస్గా ఇది మొత్తం చూసి ఫైనల్గా నాకు నేనే నా వాయిస్ వచ్చి ఆల్రెడీ నేను కొన్ని ఛానల్స్లో దాదాపు ఈ 15 ఛానల్లో దాదాపు నేను నా వాయిస్ ఇచ్చుకుంటూ వచ్చా. ఇంకొక మంచి ఛానల్ కావాలి, ఆ ఛానల్లో వచ్చి నా వాయిస్ దీని గురించి డిస్కస్ చేయాలని మీకు నేనే కాంటాక్ట్ అయ్యి నేను వచ్చాను మేడం. బికాస్ ఆఫ్ నేను మెయిన్గా వచ్చిన రీజనే జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడడానికే వచ్చా. జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఆయన నందమూరి తారక రామారావు గారు ఎవరున్నారు పెద్ద ఆయన అంశ హరికృష్ణ గారే చెప్పారు. తర్వాత మళ్ళీ నందమూరి వంశంలో ఎవరన్నా సెకండ్ సీఎం అంటే ఒక్క జూనియర్ ఎన్టీఆర్ గారే. ఇది వాస్తవం, జగమెరిగిన సత్యం. నేను చెప్తున్నా, మనకు సినిమా ఇండస్ట్రీ నుంచి నెక్స్ట్ వచ్చే సీఎంలో కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అండ్ నందమూరి తారక రామారావు గారు. అంటే ఈయన జూనియర్ అని నేను అనను, నాకన్నా చిన్న వ్యక్తి అతను, 2 ఏళ్ళ చిన్న వ్యక్తి అయినా నేను అన్నా అంట అతను. ఎందుకంటే ఆ రోజుల్లో మా నాన్నగారు రామారావు గారిని వంగవీటి రంగా గారిని ఇద్దరిని అన్నగా భావించారు. నేను కళ్యాణ్ ఇతను నాకు చిన్న వ్యక్తి అయినా సరే నేను అన్న అంటే అతన్ని అన్నగానే భావిస్తా. సో నేను చెప్తున్నాను కదా మేడం, 10 రోజుల పాటు ఓపిక పట్టి ఓపిక నశించిపోయి నేనే వచ్చి నా వాయిస్ వినిపించడానికి ఇక్కడికి వచ్చాను. ఒకటైతే చెప్తున్నాను మేడం, అతన్ని ఏదో వచ్చి నాదొక చిన్న తప్ప అయిపోయిందని కెమెరా ముందుకు వచ్చి చెప్పినా సరే ఇవాళ వదిలే పరిస్థితి లేదు జనాలు. ఎందుకంటే ఎంత తీవ్రత అవుతుంది తెలిసిన రేపు పొద్దున అది. మీరు ఈరోజు ఏదో సిల్లిగానే అనుకోవచ్చు, రేపది 2029 ఎలక్షన్స్లో ఆ ప్రభావం ఎంత గట్టిగా చూపిస్తుందంటే ఆ జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మొత్తం నేను 10 రోజుల్లో అందరితో మాట్లాడుకొని వచ్చి నా వాయిస్ ఇక్కడ వినిపిస్తున్నా. ఇప్పుడు వాళ్ళు ఒకటే డిమాండ్, అతన్ని రాజకీయాల నుంచి బహిష్కరించాలి, అక్కడ మళ్ళీ ఆయనతో రిజైన్ ఇప్పించి అక్కడ ఎమ్మెల్యేగా మళ్ళీ ఎలక్షన్స్ జరగాలి, జీవితంలో ఆయన రాజకీయాల జోలికి రాకూడదు. ఇన్ కేస్ అతన్ని గన రిజైన్ చేయించకుండా అలానే ఎమ్మెల్యేగా కంటిన్యూ అయితే మేము 29 ఎలక్షన్స్లో క్రాస్ ఓటింగ్ చేస్తాము, మీరు కూటమితో ఉండండి. మేము జనసేనకి మేము ఇబ్బంది పెట్టాం, బీజేపీకి ఇబ్బంది పెట్టాం, కానీ టీడీపీకి మా జూనియర్ ఎన్టీఆర్ గారి తరఫున ఉన్న ఓట్ బ్యాంక్ ఏది ఉందో అది ఖచ్చితంగా అవసరమైతే మేము వైసీపీకి వేసుకుంటాం అని ఆ రేంజ్కి క్రాస్ ఓటింగ్ చేసేసే రేంజ్. కంటే ఒక అమ్మ ఇప్పుడు మీరే అన్నారు, ఆ పెద్ద ఆయనకి కోడలు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారికి అమ్మ కావచ్చు, ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు ఎలా ఓన్ చేసుకున్నారంటే వాళ్ళ అమ్మ అంటే మా అమ్మ. ఏది యావత్ భారతదేశం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలివి వ్యక్తి ఓన్ చేసేసుకున్నారు. శ్యామ్లీ గారు అని అంటే ఎవరో కాదు, జూనియర్ ఎన్టీఆర్ గారు అమ్మగారు అంటే మా అమ్మగారే. సో జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే మా బ్రదరే, అన్న పక్కన పెడితే ఇంత ఓన్ చేసేసుకున్నారు. మీకు రాష్ట్రం అట్టుడికి పోతుంది. ఈవేళ అతను చేసేసి అతను ఏం ఆశించి చేశారా లేదా అతను మెంటలీ డిజార్డర్ పర్సన్ అది పక్కన పెట్టి చేసేసి ఇంట్లో కూర్చొని రిలాక్స్ అవుతున్నారు. రాష్ట్రం మాత్రం అట్టుడికి పోతుంది. ఎక్కడ చూసినా ఒకటి మా జూనియర్ ఎన్టీఆర్ అన్న ఇప్పటి వరకు బయటకు వచ్చి ఎవరిని కూడా విమర్శించిన దాఖలు లేవు. మా అన్న అవసరమైతే సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు తప్ప ఒక్కళ్ళు. మా అమ్మగారు మా జూనియర్ ఎన్టీఆర్ గారు అమ్మగారు శ్యామ్లీ గారు ఇప్పటి వరకు ఆమె ఎక్కడ కూడా ఆమె గురించి ఇంత అనేది ఆవిడ ఒక మదర్ తెరిసా లాగా వాళ్ళ అబ్బాయిని చూసుకుంటున్నారు, మనమల్ని చూసుకుంటున్నారు. హరికృష్ణ గారు లేకపోయినా అని అంత గొప్పగా ఉన్న ఆవిడ్ని ఫస్ట్ టైం పేరు బయటకు తీసుకొచ్చి ఎలాంటి బూతులో మీకు తెలుసు. అందులో మళ్ళీ వాళ్ళ అమ్మగారిని తిట్టి ఇతను తిట్టి ఒక ముస్లిం వ్యక్తి పేరు తీశారు. అతను ఇప్పుడు నేను నా సొంత పెద్దబాబు గారు ముస్లిము, నేను చెప్పాను మీకు ఆల్రెడీ. నా వైఫ్ వచ్చి క్రిస్టియను. ఫకీర్ అనే ఒక వ్యక్తి పేరు తీశారు. మీకు నా నోటితో నేను వాళ్ళ అమ్మగారిని జూనియర్ ఎన్టీఆర్ గారిని అతను ఆ సంస్కారహీనుడు అన్న మాట లేదుందో నేను ఇక్కడ చెప్పకూడదు, బట్ అందులో ఫకీర్ అని కూడా వాడారు. అంటే మీరు అతను ముస్లిమ్స్కి కూడా ఇబ్బంది పెట్టారు, ముస్లిమ్స్ని కూడా ఆయన ఇబ్బంది పెట్టారు, హిందూస్ని ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఆయన చౌదరి గారు జూనియర్ ఎన్టీఆర్ ఇక్కడ కులంతో పని లేదు, వాళ్ళ అమ్మగారు బ్రాహ్మిన్స్, కులంతో పని లేదు. మీరు 2 మతాలని ఇబ్బంది పెట్టారు, హిందూ మతాన్ని ఇబ్బంది పెట్టారు, ఫకీర్ అని తీశారు. ఫకీర్ అంటే ముస్లిమ్స్ వాళ్ళని కూడా మీరు ఇబ్బంది పెట్టినట్టే. అతను వెంకటేశ్వర ప్రసాద్ అని పేరు పెట్టుకోవడానికి అర్హత లేదు. నేను హిందూని, మా కులదైవం వెంకటేశ్వర స్వామి, నా ఇష్టదైవం అయ్యప్ప స్వామి నేను చెప్తున్నా, అతనికి ఆ పేరు పెట్టుకున్న అర్హత కూడా లేదు. కానీ వారు కనీసం అనంతపూర్లో కానీ విజయవాడలో కానీ ఫ్యాన్స్ ఒక ప్రెస్ మీట్ మేము అరేంజ్ చేసుకుంటామంటే అక్కడ ప్రెస్ మీట్ కూడా పెట్టని దాఖలాలు లేకుండా వాళ్ళు వచ్చి పక్క రాష్ట్రమైన హైదరాబాద్లోకి వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టుకున్నారు. వాళ్ళు ఇక్కడ చేశారు. అసలు ఎందుకు అంత కక్ష ఏంది జూనియర్ ఎన్టీఆర్ గారి మీద? అంత కక్ష ఏంటి? ఏం సాధిస్తారు ఆ కక్షతోని? ఒక సినిమా అక్కడ రిలీజ్ అవుతుందంటే ఆ సినిమాని సినిమాలాగా చూడకుండా వ్యక్తిగతంగా తీసుకొని మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏంటి అసలు దీన్ని ఎట్లా చూడాలంటారు? సినిమా అనేది గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది. అది తెలంగాణ గవర్నమెంటా ఏపీ గవర్నమెంట్ ఇతరత్ర పక్కన పెడితే ఎవరికి ఏ ఎమ్మెల్యేకి ఎవరికి సంబంధం లేదు. ఇంకోటి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు ఎవరు వ్యక్తిగతంగా అతనికి వకాల్తా ఇచ్చి అతని పేటెంట్ రైట్స్ ఇచ్చి జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ మీద వెళ్ళి ఆంబోతులుగా మాట్లాడని ఎవరు చెప్పలా.
అతను ఒక మానసిక రోగి కావచ్చు, లేదా వ్యక్తిగతంగా రేపు పొద్దున నేదేదో నాకు చేసి పెట్టేస్తారు ఇలా ఊహించుకొని ఆయన స్క్రిప్ట్ రాసుకొని ఉండొచ్చు. ఇది లోకేష్ బాబు గారికి సంబంధం లేదు, చంద్రబాబు నాయుడు గారికి కూడా సంబంధం లేదని చాలామంది అంటే నేను విని మీకు చెప్తున్నా. మీరు విని చెప్తున్నారు, కానీ యాజ్ ఎ పర్సన్గా అంటే పొలిటికల్గా చూడకుండా ఒక హ్యుమానిటీ గ్రౌండ్స్ మీదనైనా కూడా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు స్పందించాలి కదా. జస్ట్ ఏంటంటే ఇట్లా చేయొద్దు, ఇట్లాంటి చర్యలు చేయొద్దు అని చెప్పేసి అన్నారే తప్ప ఆయన మీద కఠినమైన అంటే చర్యలు తీసుకోలేదు కదా. తీసుకోవాలి కదా, తీసుకోవాలి. నేను అనేది ఏంటంటే తీసుకోవాలి కదా, ఎందుకు తీసుకోలేదు? నా క్వశ్చన్ ఒక్కటే, ఎందుకు ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎందుకు తీసుకోలేదు? ఇది ఒక్కటే క్వశ్చన్, ఈ రోజుకి కూడా రాలేదు దీని మీద. అదే మేడం, యావత్ సొసైటీ, యావత్ ప్రపంచం చూస్తూ ఉంది ఏ విధంగా 2029 ఎలక్షన్స్ అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఎవరున్నారో వాళ్ళు తెలుగుదేశంలో కూడా వాళ్ళు కూడా లాస్ట్ టైం ఓట్ బ్యాంక్ ఉంది వాళ్ళది. ఇప్పుడు ఆ ఓట్ బ్యాంక్ స్ప్లిట్ అయిపోతుంది. అతని మీద యాక్షన్ తీసుకోకపోతే డైరెక్ట్గా అందరు నాతో మాట్లాడి నాకు చెప్పిందే, నేను వచ్చేదో నాకు అవకాశం వచ్చింది దీని అడ్వాంటేజ్ తీసుకొని నేను వచ్చి కెమెరా మీద ఊగిపోవట్లేదు. ఇక్కడ వాళ్ళందరూ నాతో మాట్లాడారు, అన్న నీకు ఒక చిన్న సెలబ్రిటీ, నీకు అవకాశం ఉంది మాట్లాడడానికి, మాకు లేదు అని అన్నారు. సో యాక్చువల్లీ నేను చెప్పాలంటే నేను ఒక కాపు వ్యక్తి ఉన్నా, నేను కళ్యాణ్ అభిమాని ఉన్నా, జనసేన కార్యకర్తనే ఉన్నా. నేను వచ్చి ఈవేళ జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడదు, కానీ ఒక మంచితనం మానవత్వం మీరే అన్నారే, ఆ మంచితనం మానవత్వం కోసమే నేను ఈ ఛానల్కి వచ్చి ఇప్పుడు మాట్లాడుతాను. అండ్ మీరు అన్నట్టు ఇందాక మీరు చెప్పారు ఓటు బ్యాంకు చీలిపోతుంది, వైసీపీకైనా ఓటేస్తామని. ఈరోజు వైసీపీ నాయకులు కావచ్చు కొంతమంది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ని ఓన్ చేసుకున్నారు. ఓన్ చేసుకొని వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. సీరియస్లీ వాళ్ళు కూడా కొంతమంది ఫైట్ చేస్తున్నారు. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? క్షమాపణ చెప్పాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మరి దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు వేరే పార్టీ అయినా కూడా అసలు జూనియర్ ఎన్టీఆర్ అంటే తెలుగుదేశం పార్టీలో అన్న వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ కూడా తెలుగుదేశం పార్టీ అని అనుకోవాలి ఒక రకంగా చూసుకుంటే. అలా అంటే పక్కన అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తుంటే మరి అధికారంలో ఉన్న వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? మంచి క్వశ్చన్ వేస్తారు మేడం. జూనియర్ ఎన్టీఆర్ గారు ఏంది, ఆయన ఒక వ్యక్తి కాదు, శక్తి అని అమిత్ షా గారికి తెలిసింది. అమిత్ షా గారు ఇక్కడ మన ఎంపీ గారితో, మన మినిస్టర్ కిషన్ రెడ్డి గారితో, ఆవేళ మినిస్టరు హోమ్ మినిస్టర్కి ఈయన సహాయ మంత్రిగా ఉన్నారు, అమిత్ షా గారు మెయిన్ హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక సీఎం లాంటి ఒక సీఎం వ్యక్తికి ఇవ్వాల్సిన కాన్వాయ్ ఇచ్చి ఆయన రెడ్ కార్పెట్ వేసి తీసుకొచ్చి అమిత్ షా గారి దగ్గర కూర్చోబెట్టారు. ఎవరిని? జూనియర్ ఎన్టీఆర్ గారిని. ఆయన స్థాయి ఏంటో, ఆయన ఫ్యూచర్ సీఎం ఏంటో మొత్తం తెలుసు కాబట్టే ఇవాళ అది వైసీపీ వ్యక్తులు కావచ్చు, నాలాంటి వాళ్ళు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు కావచ్చు, ఇంకెవరైనా సరే ఎందుకు ఓపెన్గా వచ్చి మాట్లాడుతున్నారంటే అతను ఈ రోజుకి కూడా ఒక్కళ్ళకి చెడ్డ చేసింది అనేది అతను డిఎన్ఏలో లేదు. అసలు నందమూరి వంశంలో డిఎన్ఏలో లేదు ఒకరికి చెడ్డ చేస్తారనేది లేదు. ఈవెన్ బాలకృష్ణ గారి సేవా కార్యక్రమం అందరూ చేసుకుంటూ వెళ్ళలే, వాళ్ళకు చెడ్డ చేయాలనే ఆలోచన కూడా ఎవరికి రాదు. సో ఇంత జరుగుతున్నప్పుడు డెఫినెట్లీ వైసీపీ వాళ్ళు వస్తారు, బీజేపీ వాళ్ళు వస్తారు, అవసరమైతే జనసేన వాళ్ళు కూడా వచ్చి ఇంకొక 4 రోజులు, వారం రోజులు, 10 రోజుల తర్వాత రావచ్చు. ఎందుకంటే అక్కడ జరిగింది ఒక అమ్మ అంటే నేచర్ కంటే గొప్ప అమ్మ అనేది ఒక అమ్మకు జరిగింది. అలా ఒక అంత పెద్ద వ్యక్తికే ఆయన అలా మాట్లాడేసినప్పుడు ఆ ఎమ్మెల్యే గారు ఇంకా వేరే చిన్న చిన్న బీసీ కమ్యూనిటీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఇతర వేరే రిలీజియన్ క్రిస్టియన్స్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా మీరు మాట్లాడరేమి, మీ అధికార దహంతో మాట్లాడరని గ్యారంటీ ఏముంది? అంటే మీరు ఎమ్మెల్యే అవడానికి వచ్చినప్పుడు మాత్రం ఆడ పిల్లలు వచ్చేసి వాళ్ళు ఏదైనా వాళ్ళ అమ్మగారు వచ్చి క్లీన్ చేస్తుంటే మీరు ముడ్డిగడగచ్చు. అక్కడ ఒక వ్యక్తి ఐరన్ బాక్స్ చేసుకుంటుంటే ఒక సోదరుడు అతనికి వచ్చి మీరు చేయొచ్చు. మీరు ఇవన్నీ చేసుకొని మస్కాలు కొట్టి మీరు ఒక ఐదేండ్లు మీరు ఒక ఎమ్మెల్యే అవ్వడం కోసము ఇన్ని చేసి ఒక 2 గన్మ్యాన్లు పెట్టుకొని నాకు ఏదో గవర్నర్ పోస్ట్ వచ్చిందంటే అది వీళ్ళు ఓటేస్తే వచ్చిన భిక్ష. ఓటు వేయకపోతారని మీరు ఎలా అవుతారు? మీకు తెలియదా? ఆయన చెప్తున్నా కదా ఒక మానసిక రోగి. ఆ ఎమ్మెల్యే గారు అనంతపూర్ సిటీలోనే కాదు అసలు మనుషుల మధ్య బతకడానికి అర్హత లేని వ్యక్తి. అతను ఎక్కడో జంగిల్లో బతకాలి. జంగిల్లో బతికితే ఏం చేస్తాయి? ఉంటాయి అవి సింహాలు, పులులో ఏవో ఉంటాయి, తీసుకొని పోతాయి ఓ బిర్యానీ లాగా. ఇది జరిగేది. అంటే మరి ఇప్పుడు మీరు ఇన్ని చూస్తున్నారు, జబర్దస్త్ నుంచి సినిమాలకు వచ్చిండ్రు, సినిమాల నుంచి ఇప్పుడు పొలిటికల్ అంటున్నారు, జనసేన అంటున్నారు. నేను ఒక జనసేన స్టాండ్, మీ ఆ మాట కట్టొచ్చాను, క్షమించండి. నేను ఒక జనసేన స్టాండే. ఇది మీరు అన్నట్టు మంచితనం మానవతతో మాట్లాడుతున్నా. ప్లీజ్ క్యారీ ఆన్, కంటిన్యూ. మీరు ఏమనుకుంటున్నారు అంటే మీ అల్టిమేట్ అజెండా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలి, అంతేనా? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అనడం పక్కన పెడితే మేడం, నాకు తెలిసి, నాకు 44 ఏళ్ళు, నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ని, నాకు తెలిసి మేడం
నేను ఇప్పటివరకు కళ్యాణ్ అన్న లాంటి వ్యక్తిని ఇప్పటికి బతికున్న పొలిటీషియన్స్లో, ఆంధ్రప్రదేశ్లో బతికున్న పొలిటీషియన్స్లో కళ్యాణ్ అన్న లాంటి వ్యక్తిని నేను చూడలేదు. అట్ ద సేమ్ టైం కాపుల్లో కాదు, ఇతరితర వేరే వేరే రిలీజియన్స్ కావచ్చు, వేరే కాస్ట్లు కావచ్చు, ఎవ్వరు కూడా చూడలేదని ముక్త కంఠంగా చెప్తున్న మాట. ఒక్కటే చెప్తున్నారు, ఇండియాలో ఈవేళ బతుకున్న మనుషుల్లో నుంచి ముగ్గురిని పొలిటీషియన్స్ దేవుల కింద చూడాలి. ఒకళ్ళని వచ్చేసి మోదీ గారు, ఇంకోళ్ళు యోగి ఆదిత్యనాథ్ గారు, ఇంకోళ్ళు పవన్ కళ్యాణ్ గారు. ఇది ఫిక్స్ అయిపోయినారు. ఎంత పెద్దోళ్ళైనా సరే వీళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకోవాలని అంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్క అది చౌదరీసా, రెడ్డిసా, ఇంకోట అందరూ సోదరులు వచ్చి నాతో మాట్లాడితే ఈ 175 కాన్స్టిట్యున్సీలోంచి వాళ్ళకి అందరికీ అవకాశం రాదు ఛానల్స్లో మాట్లాడడానికి. నాకు వచ్చింది కాబట్టి వాళ్ళ గొంతుకు కింద నేను మాట్లాడుతున్నా. ఇది నా గొంతు కాదు, అందులో నేను కూడా ఉన్నా, వాళ్ళతో కలుపుకొని నేను ఉన్నా. నిజంగానే గ్రౌండ్ రియాలిటీలో మరి పవన్ కళ్యాణ్ గారికి అంత బలం ఉందంటారా? మంచి క్వశ్చన్, చాలా మంచి క్వశ్చన్ వేశారు. గ్రౌండ్ రియాలిటీ అనేది మేడం ఏ పార్టీ కూడా స్థాపించినప్పుడు, అది ఏ పార్టీ అయినా కావచ్చు మేడం, 9 నెలలు పెద్ద ఎన్టీఆర్ గారికి పట్టింది మేడం, చెప్తున్నా. సో ఎవరికైనా సరే టైం పడుతుంది మేడం. సో ఆయన 2014 నుంచి అంచెలంచెలుగా తీసుకుంటూ వచ్చారు. ఈవేళ గ్రౌండ్ రియాలిటీ, మీరు మంచి క్వశ్చన్ వేశారు. ఈవేళ గ్రౌండ్ రియాలిటీ అనేది ఎంతవరకు వచ్చిందంటే 21 వచ్చినందుకు 2 ఎంపీలు వచ్చినందుకు కాదు. మీరు ఫర్దర్గా నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మీరు జరిగే ఎలక్షన్స్లో, అది పంచాయతీ ఎలక్షన్స్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఫర్దర్ ఎలక్షన్లో చూడండి ఎలా ఓన్ చేసేసుకున్నారంటే, పవన్ కళ్యాణ్ అంటే మా అన్న, మా తమ్ముడు, మా బాబాయ్, మా మామయ్య ఇలా ఓన్ చేసేసుకున్నారు. ఈవెన్ 175 కాన్స్టిట్యున్సీలో పవన్ కళ్యాణ్ అంటే వేరు కాదు, మేమంటే వేరు కాదు, పవన్ కళ్యాణ్ అంటే మేమంటే పవన్ కళ్యాణ్, ఇంత ఓన్ చేసేసుకున్నారు. మీరు ఈవెన్ స్వతంత్రం వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా కొన్ని చోట్ల రోడ్లు లేవు, అసలు రోడ్లు వేస్తారనే ఆలోచన ఇంకో 50 ఏళ్ళకు కూడా లేదు. అలా ఏదన్నా చిన్న ప్రెగ్నెన్సీ కేసెస్ వచ్చినా, ఏదన్నా కొన్ని చనిపోయే పరిస్థితి వచ్చిన కేసెస్ వచ్చినా సరే వాళ్ళు ఒక కట్టికి ఒక బాడీని ఇలా గుడ్డతో కట్టేసుకొని తీసుకోలేని పరిస్థితి. అలాంటి చోట్లంతా కూడా ఇవాళ రోడ్లు మళ్ళీ ఏంది ఆయన రెమ్యునరేషన్తో తీసుకొని వచ్చి వేయించారు, కొన్ని గవర్నమెంట్తో వేయించారు. సో ఎలా ఓన్ చేసుకున్నారంటే మేడం, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక బతుకున్న దేవుడు, మా దేవుడిని మేము సీఎంగానే చూడాలి, అవసరమైతే సెంట్రల్లో కూడా ఆయన సెంట్రల్ మినిస్టర్ కావచ్చు, లేదా నేను ఇంకా ఎత్తున అత్యాశ చెప్తున్నానేమో నరేంద్ర మోడీ గారి తర్వాత, యోగి ఆదిత్యనాథ్ గారి తర్వాత కూడా ఈయనకే రావాలి ఆ ప్లేస్ సెంట్రల్లో కూడా అని అంత ఎత్తున జరుగుతున్నాయి. బట్ ఈ రోజు ఏది కూడా జరగదు, ఏదైనా స్టెప్ బై స్టెప్ వెళ్తుంది, కాలం అన్నింటినీ డిసైడ్ చేస్తుంది. నాకు మీరు ఇట్లా మాట్లాడుతుంటే ఏమని అనిపిస్తుంది అంటే, మీరు పవన్ కళ్యాణ్ గారు భజన చేస్తున్నారేమో అనిపిస్తుంది. నిజంగా అట్లనే అనిపిస్తుంది. మొత్తం ఒక వ్యక్తి గురించి ఇంత చేస్తున్నారు, ఒక వ్యక్తి ఆరాధన భజన చేస్తున్నట్టే అనిపిస్తుంది. మరి దీని మీద మీరేమంటారు? నేను పవన్ కళ్యాణ్ గారి గురించే భజన చేస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎమ్మెల్యే గారి గురించి అడిగారు, ఆయన గురించి ఇప్పుడు నెగిటివ్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకు పొత్తులో ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు మా పార్టీతో పొత్తులో ఉన్నారు, లేదా మా పార్టీ ఆయనతో పొత్తులో ఉన్నారు. నేను మాట్లాడద్దు కదా, కానీ ఆ విషయం కూడా నేను మాట్లాడేసి ఆ ఎమ్మెల్యే గారు చేసింది ఎంత ఎదవ పని అని మీకు చెప్పేశాను కూడా. నేను మానవత్వం మంచితనం, కళ్యాణ్ అన్న డిఎన్ఏ మానవత్వం మంచితనం, మేమంతా ఆయన ఫాలోవర్స్, మా డిఎన్ఏ కూడా ఆయన డిఎన్ఏకి ఈక్వల్గా చూసుకుంటున్నాం. కాబట్టి మీరు మాట్లాడుతున్నాము, ఆవేశపడుతున్నాం, ఆలోచించాల్సినప్పుడు ఆలోచిస్తున్నాం. నిజంగా ఆలోచించి పనులు చేస్తున్నారంటారా? మీరు ఒకటే మన ఛానల్ పట్టుకొని మీరు ఆంధ్రప్రదేశ్ మీరు ఖాళీగా ఎప్పుడున్నప్పుడు మన ఛానల్ చాలా మంచి ఛానల్, ఇందులో చాలా మీ కంటెంట్ కానీ మీ గొంతు కానీ చాలామందికి బాగా రీచ్ అవుతుంది. అఫ్కోర్స్ అది తెలంగాణలో ఎక్కువ ఉండొచ్చు, ఆంధ్రాలో తక్కువ ఉండేమో నాకు తెలియదు. మీ ఛానల్ తీసుకొని రాండి, కళ్యాణ్ ఎక్కడెక్కడ సేవ చేశారు, మీకు బ్రహ్మరథం పెట్టి కళ్యాణ్ అన్న పేరు తీసినందుకు మిమ్మల్ని ఎలా చూస్తారంటే నా బిడ్డ, నా చెల్లి, నా అక్క, నా కూతురు అని మిమ్మల్ని ఓన్ చేసుకోకపోతే, మీకు బ్రహ్మరథం పట్టకపోతే మీరు అప్పుడు అడిగింది కళ్యాణ్ అన్న గురించి కేవలం మీరు మైక్ పెట్టి అడుగుతున్నందుకే మిమ్మల్ని అంత ఓన్ చేసుకుంటారు. అది పరిస్థితి. రాండి మీరు వచ్చి రియాలిటీ గ్రౌండ్లోకి వచ్చి చూడండి. అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాతనే రాష్ట్రం అభివృద్ధి చెందిందంటారా? రోడ్ల పరంగా కావచ్చు, ఏదైనా కూడా. అంటే మీరు మాట్లాడేది అట్లనే ఉంది. మీకు రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ సీఎం అయిన తర్వాత, మళ్ళీ వెంటనే వైసీపీ వచ్చేసిన తర్వాత పరిపాలన మళ్ళీ కుంటి పడిపోవడం వల్ల, అగైన్ ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం రావడం వల్ల, ఇవన్నీ పక్కన పెడితే మనకు 70 సంవత్సరాల పైచిలుకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ ఒక 6-7 నెలల ముందు వరకు, 5 నెలల ముందు వరకు లేని రోడ్లని, అంటే ప్రపంచానికే తెలియని ఊర్లను ఆయన పరిచయం చేశారు ప్రపంచానికి. మీరు ఇది నేను చెప్పేది కాదు మేడం, మీరు గూగుల్ చేసుకోండి, లేదా ఆంధ్రాకి రాండి. ఇప్పుడు నేను మాట్లాడితే ఏదో నేను భజన చేస్తున్నాను అనుకోవచ్చు, మీరు గూగుల్ అయితే మీకు అబద్ధం చెప్పదు. ప్లస్ మీరు వచ్చి అక్కడ ప్రాక్టికల్గా చూస్తే అవి మీకు కనపడతాయి. అంటే ఇప్పటి వరకు మనం మాట్లాడాం అంటే మీరు ఒక ప్యాషన్తోనే వచ్చిండ్రు ఇండస్ట్రీకి,
జబర్దస్త్ చేసిండు, కమెడియన్‌గా చేసిండు. సినిమాలో కూడా కమెడియన్‌గా చేసిండు. ఇప్పుడు పొలిటికల్‌గా వచ్చిండు. మీలాంటి వాళ్ళు చాలామంది ఇండస్ట్రీలో ఉన్నారు. మీరు నిజంగానే మరి ఇవన్నీ చేయడం వల్ల ఫినాన్షియల్‌గా స్ట్రాంగ్ ఉన్నారా? నిజంగా మీరు అంటే మీరు బతకడానికే గావచ్చు, తిరగడానికే గావచ్చు, అంటే చాలా ఉంటాయి. ఒక ఆర్టిస్ట్‌కి బట్టలు, మేకప్, హెయిర్ స్టైల్ ప్రతీది గూడా చాలా ఇంపార్టెంట్. వీటన్నిటికి మరి ఖర్చులన్నీ ఎళ్తున్నాయా? ఫ్యామిలీని చూసుకోవడం గూడా చాలా ఇంపార్టెంట్ మరి. అవుతుందా లేదా? మీరు నిజంగా కూడా ఏదో నా ఫ్యామిలీ మెంబర్ అడిగినట్టుగా మంచి క్వశ్చన్ అడిగారు. అంటే ఎందుకు మీరు నా హార్ట్‌కి ఎందుకు ఎమోషనల్ అవుతున్నారు? నా మీరింత మాట్లాడి కాదు. ఇప్పుడు మీరు ఎమోషనల్ అయితే ఎట్లా? నా హార్ట్‌కు టచ్ అయ్యే విధంగా అడిగారు. ఏదో అంటే నా క్లోజ్ ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా, నా చుట్టాల్లో అడిగారు. ఒకటి నాకు ఒక 2 ఇయర్స్ బ్యాక్ స్ట్రోక్ వచ్చి స్టంట్ వేశారు. సో ఆ రోజు నా దగ్గర డబ్బులు లేవు. నా బిడ్డల మీద ఒట్టేసి నాకు 2 ఆడపిల్లలు, కవల పిల్లలు. నా దగ్గర డబ్బులు లేవు. ఆ రోజు శ్రీనాథ్ రెడ్డి గారని ఒక ఆయన పరిచయం, ఎన్ఆర్ఐ, అమెరికాలో ఉంటారు. ఆయన కన్నా డబ్బులు పంపించకపోతే ఆ రోజు నాకు ఫ్రెండ్ కాదు, ఈ రోజుకి నాకు ఫ్రెండ్ కాదు ఆయన పంపిస్తే 1,50,000 ఆ రోజు నాకు స్టంట్ వేశారు. లేదంటే నేను ఈ రోజు మీ దగ్గర ఇక్కడ ఉండేవాను కాదు. ఓపెన్గా చెప్తున్నా. ఇక నాకు 10 రోజుల లోపలే నాకు షూటింగ్స్ ఉంటాయి. నాకు 10,000 లోపలే నాకు రెమ్యునరేషన్ ఇస్తారు. నేను మేడం బాలకృష్ణ గారు లాగా మీకు నేను చాలామంది వాయిస్లు ఇమిటేట్ చేస్తా. మీకు ఒక ఎండ్ పంచు బాలకృష్ణ గారిది కూడా ఇచ్చి వెళ్తాను మీకు వెళ్ళేటప్పుడు. సో నేను 10,000 లోపల మించి నాకు రెమ్యునరేషన్ ఇవ్వరు, 10 రోజులకు మించి నేను లేను. బట్ ఆల్మోస్ట్ 10 సినిమాల దగ్గర ఇప్పుడు రిలీజ్కి ఉన్నాయి. రామ్ పోతినేని కావచ్చు, నాకు నవీన్ పొలిశెట్టి కావచ్చు, బెల్లంకొండ శ్రీనివాస్ కావచ్చు, ఇట్లా ఈ సోకాళ్ళవన్నీ నాకు ప్రజెంట్ రిలీజ్కి ఉన్నాయి. సో అల్టిమేట్ మేడం, నేను ఇన్ కేసు ఈ మంత్ నాకు షూటింగ్స్ పర్లేదు మేబీ అని అంటే షూర్గా చెప్తున్నా, నా బిడ్డలకు నేను అనుకున్నంత మంచి ఫుడ్ పెట్టలేను, ఫీజులు కట్టే పరిస్థితి కూడా ఇబ్బంది పడవచ్చు. అప్పుడు ఎక్కడన్నా అప్పు చేసుకోవాలి, లేదంటే నా క్లోజ్ ఫ్రెండ్స్లో బెగ్గింగ్ చేసుకోవాలి. ఇది ఓపెన్గా చెప్తున్నా. ఇంత ఉండి కూడా నా ఫైనాన్షియల్ స్థాయి ఇది ఉండి కూడా నేను వచ్చి కళ్యాణాన్న కోసం నాకు ఇందులో మేడం ఏ ఒక్క రూపాయి ఎవరిని ఆశించి నా బిడ్డల మీద ఒకటేసి చెప్తాను, ఈ భూ ప్రపంచంలో నేను కళ్యాణాన్న కోసం పనిచేస్తున్నందుకు ఏ ఒక్క రూపాయి నాకు ఇచ్చింది లేదు. నేను ఎవరిని అడగను కూడా. కేవలం కళ్యాణాన్న లాంటి వ్యక్తి ఉంటే ఆ రాష్ట్రం బాగుపడుతుంది, కళ్యాణాన్న లాంటి వ్యక్తి ఉంటే ఆ దేశం బాగుపడుతుంది. ఇంతే. అంటే మీ బిడ్డల కన్నా ఎక్కువ మీ కళ్యాణ్ బాబు అంటారా? ఎందుకు ఎక్కువ? మీకు ఇద్దరు కవల పిల్లలు, ఆడపిల్లలు, వాళ్ళ భవిష్యత్తు కన్నా ముఖ్యంగా మీరు పవన్ కళ్యాణ్ గారికి ఉంటారా? స్టాండ్ తీసుకుంటారా? లేదు, నా బిడ్డల తర్వాతే. నేనైనా పిచ్చోనే మేడం. నా బిడ్డలు 8 ఏళ్ళు అయిపోయి 9వ సంవత్సరం రన్నింగ్, ఒక 1 మినిట్ గ్యాప్ కవల పిల్లలు. నా బిడ్డల తర్వాత కళ్యాణాన్న నాకు ఇంపార్టెంట్. కళ్యాణాన్న తర్వాత నా బిడ్డలు కాదు మేడం. ఎవరి బిడ్డలైనా వాళ్ళకే ఫస్ట్ ఇంపార్టెంట్, తర్వాతే సొసైటీ గురించి ఆలోచిస్తారు. నా పిల్లలే మేడం. ఇప్పుడు ఇంత కష్టంలో ఉండి కూడా మీకు అనిపించలేదు ఇవన్నీ ఎందుకు రాబాయ్, నాకు అసలు ఈ లొల్లే వద్దు, ఈ కామెడీ వద్దు, ఈ స్కిట్లు వద్దు, ఈ సినిమాలు వద్దు, ఈ రాజకీయం వద్దు, ఏదో ఒక పని మీరు చెప్పారు, మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ అని చెప్పారు. ఒక జాబ్ చేసుకుంటే నా ఫ్యామిలీకి నేను ఫినాన్షియల్ స్టాండర్డ్ కరెక్ట్గా ఉంటుంది కదా అని అనిపించలేదా మీకు? ఎందుకు మళ్ళీ ఇదంతా? మీరు 100% ఒకటి మేడం, ఒకటి ఫ్యాషన్ ఉంటుంది మేడం, అదొక పురుగు మేడం. దాన్ని మనం వేరే భాషల్లో కూడా అనొచ్చు, బట్ ఆ భాషలు నేను తీయను ఇక్కడ. ఆ పురుగు ఉన్నప్పుడు మేడం, ఆ ఫ్యాషన్ ఉన్నప్పుడు మేడం, డెఫినెట్లీ వాళ్ళు వేరే చేయాలన్న ఆలోచన కూడా తెచ్చుకోరు మేడం. ఆ కష్టాలు ఏది ఎన్నైనా ఇక్కడ పడుతుంటారు. నేను పీజీ థియేటర్ ఆర్ట్స్ చేసిన యాక్టింగ్ కమ్ డైరెక్షన్ కోర్సు పుట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, నాది యూనివర్సిటీ 3rd ర్యాంకు. నేను చెప్తున్నాను కదా మేడం, నావి సినిమాలు రిలీజ్ అయ్యాయి, బట్ అల్టిమేట్ ఇక్కడ ఆడలేదు. సో ఒక్క మిస్టేక్ అయితే చేశా, జబర్దస్త్ మానేసి మధ్యలో సినిమాలకు వెళ్ళిపోదాం, ఇక్కడ ఉండడం వల్ల టైం ఏమన్నా తినేస్తుందని ఆ రోజుకి నాకున్న ఇమ్మెచ్యూరిటీ లెవెల్స్ అప్పుడు అది తెలియలేదు. బట్ నాకు వాడు చంద్రగారు నాకు క్లోజ్ ఫ్రెండ్, నాకు చాలా పెద్ద యూత్ సర్కిల్ మేడం. నాకు దాదాపు 10 మంది హీరోలతో, సందీప్ కిషన్, అల్లా నరేష్, చాలామంది, దాదాపు కిరణ్ అబ్బవరం, దాదాపు 10 మంది హీరోలతో నాకు మంచి ర్యాప్ ఉంది. వాడు చంద్రగారు అన్నాడు, ఒరే మామ వెళ్ళకరా, ఇంకా కొంతకాలం ఉండంటే, లేదులేరా, నేను నాకు సినిమాలు ఫస్ట్ ఇంపార్టెంట్ రా, నేను ఏదో నువ్వు నాకు ఇష్టం ఉంది, నువ్వు పిలిచావని వచ్చాను రా ఎనివే అనేసి వాడు ఎప్పటికీ ఉండమంటే కూడా నేను వెళ్ళాను. నేను తప్పు చేశాను మేడం. మనం చేసిన తప్పును మనమే యాక్సెప్ట్ చేయకపోతే మన లైఫ్కి ఎవరు శత్రువులు ఉండరు, మనమే శత్రువులు మేడం. వాళ్ళు మనల్ని మోసం చేశారు, వీళ్ళు సొల్లు మేడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా మాట్లాడుతున్నాను మేడం కళ్యాణాన్న గురించి, ఈ ప్రాసెస్లో నన్ను ఎవరన్నా గిట్టన వాళ్ళు ఎవరన్నా నన్ను ఇబ్బంది పెట్టారనుకోండి, అది ఎవరు తప్పు, నా తప్పు అవుతుంది. నేను ఇలా కళ్యాణాన్న గురించి మాట్లాడడం వల్ల వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారు, లేదా ఇబ్బంది పెట్టారు. అది కూడా నాకు తెలిసి కళ్యాణాన్న కోసమే పనిచేస్తున్నా. నాకు క్లారిటీ ఉంది మేడం. సారీ టు ఇంటరప్ట్ యూ సార్. ఇందాక మీరు చెప్పారు, ఒక వ్యక్తి మీకు
1,50,000 పంపిస్తే మీరు స్టంట్ వేశారని చెప్పారు. మరి ఇండస్ట్రీలో ఇంత హ్యూజ్ సర్కిల్‌ని పెట్టుకొని మీకు అంత అవుతుంటే మరి ఎవరు పట్టించుకోలేదు మిమ్మల్ని? ఇంత పెద్ద ఫ్రెండ్‌షిప్ మీరే చెప్తున్నారు. ఇంతమంది ఉన్నారు ఇండస్ట్రీలో ఇంత పెద్ద పెద్ద వాళ్ళున్నారు. మరి వాళ్ళు మీకు ఆర్థికంగా ఎట్లాంటి సాయం చేయలేదా? ఎందుకు చేయలేదు? మినిమం 10 లక్షలు నాకు ఇండస్ట్రీలో హెల్ప్ చేసి సప్తగిరి గాడు 2 లక్షలు చేసింటాడు, చమ్మక్ చంద్ర గాడు 2 లక్షలు, ఇట్లా పేరునైతే మినిమం 10 లక్షలు నాకు హెల్ప్ చేసింటారు. అప్పుడప్పుడు ఏది నాకు ఫైనాన్షియల్గా ఈవేళ నేను ఇప్పుడు ఫీజులు కట్టలేకపోతున్నా, లేదేదో రెంట్కి ఇబ్బంది ఉంది, నాకు అప్పుడప్పుడు చేస్తూనే ఉన్నారు మేడం. అలాగే నేను కొంతమంది ఎవరు అసిస్టెంట్ డైరెక్టర్ 1000-2000 కావాలని పేర్లు చెప్పు. మేడం నాకు చేసింది నేను చెప్పుకుంటాను, నేను చేసింది చెప్పుకోను మేడం. నేను చేసిన దాఖలు ఉన్నాయి. ఎవరన్నా అసిస్టెంట్ డైరెక్టర్స్ ఖాళీగా ఉన్నానంటే డైరెక్టర్స్ దగ్గర పెట్టించిన దాఖలు ఉన్నాయి. ఎవరన్నా డైరెక్టర్స్ వెళ్ళి హీరోలకు కథ చెప్పాలంటే హీరోలకు చెప్పించిన దాఖలు ఉన్నాయి. అవన్నీ ఉన్నాయి మేడం. అది అందులో నో డౌట్ మంచితనం మానవత. ఇప్పుడు నేను కళ్యాణ్ అన్న డిఎన్ఏ మా డిఎన్ఏ లాంటిది అని ఎందుకన్నానంటే అది ఉంది మేడం. అది అందులో నో డౌట్. అది మన అమ్మగారు నాన్నగారు ఇచ్చిన ఆస్తుంది. ఇన్ని సమస్యల మధ్యలో మరి మీ భార్యగా మీ పిల్లలు వీళ్ళ పాయింట్ ఎట్లా ఉంటుంది? మీ అంటే ఏంటి, మనకి అందరిలాగా మనం ఉండలేకపోతున్నాం, మనకి సొంత ఇల్లు లేదు, కార్ లేదు అని మాట్లాడినప్పుడు వాళ్ళకి కూడా ఉంటుంది కదా కొన్ని ఆశలు ఉంటాయి. యాజ్ ఎ వైఫ్గా కొన్ని ఆశలు ఉంటాయి, హస్బెండ్ దగ్గర నుంచి వెళ్ళి యాజ్ ఎ పిల్లలుగా నాన్న దగ్గర నుంచి వెళ్ళి కొన్ని ఆశలు ఉంటాయి, ఇంకా ఆడపిల్లలు అంటే ఇంకా ఎక్కువ ఉంటాయి. మరి అవన్నీ మీరు ఎట్లా ఫుల్ఫిల్ చేద్దాం అనుకుంటే వాళ్ళ సపోర్ట్ మీకు ఎట్లున్నది? అదే ఏదో మా ఫ్యామిలీలో ఏదో మా చెల్లో ఎవరో అడిగినట్టు అడుగుతున్నారు. ఒకటి, నేను కారు లేకపోవచ్చు, నాకు సొంత ఫ్లాట్ లేకపోవచ్చు, మీరు నమ్మరు, నేను పెళ్లి చేసుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు, నాకు పిల్లలు పుట్టినరోజు నుంచి ఈ రోజు వరకు ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళ కాంపౌండ్ కూడా నేను టచ్ చేయించాను మేడం. నేను బయట ఎన్ని కష్టాలు పెడతానో వాళ్ళకు కొన్ని నేను చెప్పను కూడా. ఇప్పుడు ఒకవేళ ఇంటర్వ్యూ చూస్తే కూడా వాళ్ళు వింటే వినండి. నేను నా బిడ్డలకు మాత్రం మేడం ఇప్పటి వరకు ఈ రోజుటి వరకు నా బిడ్డలకు నేను లోడ్ చేసింది లేదు, చేయను కూడా మేడం. సమస్య నేను తినడం మానుకుంటానేమో కానీ, నేను ఒకవేళ మంచి బట్టలు తీసుకోవడం మానుకుంటానేమో కానీ నా పిల్లల విషయంలో నేను తోపుని. మా అమ్మగారు నాన్నగారు మమ్మల్ని ఎలా పెంచారో అంతగా డబ్బులు నా పిల్లల్ని పెంచుతూనే ఉంటా. అంతెందుకు మేడం, 4 నెలలప్పుడు కాటం రాయుడు సినిమాకి నా బిడ్డల్ని తీసుకెళ్ళి ఫస్ట్ కళ్యాణ్ అనే సినిమాని చూపించా. ఈ రోజుకి మా మామనే అంటారు వాళ్ళు, నేను అన్న అంటారని వాళ్ళు ఏదో పెద్దనాన్న అంటారు, మా అమ్మనే అంటారు చెప్తున్నా. సో వాళ్ళకు కూడా డిఫాల్ట్లో వచ్చేసింది. అంటే వెంకట్ గారికి ఎప్పుడైనా లైక్ ఇవన్నీ వద్దు, నాకు ఈ బాధలు ఈ కష్టాలు ఇవన్నీ వద్దు, అసలు ఇదేది వద్దు, నా లైఫ్ని ఎండ్ చేసుకోవాలని చెప్పేసి ఎప్పుడైనా అట్లాంటి థాట్స్ ఏమైనా వచ్చినాయా వెంకట్ గారికి? మేడం ఒకటి, నాకు స్టంట్ వేసినప్పుడు నేను వెళ్ళిపోవాల్సింది మేడం. స్వేర్ నా పిల్లల కోసము అంటే నాకు మా అమ్మ నాన్నగారు లేరు, వాళ్ళ రూపంలో శ్రీనాథ్ రెడ్డి గారు వచ్చి నా పిల్లల కోసం సెకండ్ లైఫ్ ఇచ్చేశారు, అయిపోయింది. బట్ నేను కష్టాలు పడ్డాను మేడం. ఏది ఇప్పుడు కాదు, ఇంతకుముందు కష్టాలు పడ్డా. అంతెందుకు మేడం, రెంట్ కట్టుకోలేక వేరే ఫ్రెండ్స్ రూమ్లో ఉన్ని రోజులు ఉన్నాయి. ఒకటే డ్రెస్తో వెళ్ళి ఎక్కడో యూసఫ్గూడ ఫంక్షన్ హాల్స్లో ఎవరో పెళ్ళి జరుగుతుంటే ఆ మహాన్ బాబులు వెళ్ళి ఫుడ్ తినే రోజులు మేడం నాకు తెల్లకాయితాం మేడం, అందులో సమస్య లేదు. బట్ ఈ ముందుతో పోల్చుకుంటే చాలా బెటర్. బట్ కన్ఫామ్డ్గా ఇప్పుడు నా దాదాపు రిలీజ్కి 10 సినిమాలు ఉన్నాయి, కమిటేటివ్ ఇంచుమించు 10 సినిమాలు ఉన్నాయి. కన్ఫామ్డ్గా వెరీ సూన్, మేబీ మ్యాక్స్ నెక్స్ట్ ఇయర్ ఎండ్ లోపల నేను ఆర్టిస్ట్గా మళ్ళీ మీకు వచ్చి నేను ఇంటర్వ్యూ ఇస్తాను. 100% నేను నమ్మే అయ్యప్ప స్వామి తోటే చెప్తున్నా, ఈ స్టేజ్ అయితే దాటేస్తాను. రైట్. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ వేస్తున్నాను, దీనికి మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి. ఎందుకంటే ఇండస్ట్రీలోకి రావాలంటే ఆడపిల్లలే కావచ్చు మగపిల్లలే కావచ్చు చాలా సఫర్ అవుతున్నారు. నిజంగానే ఇండస్ట్రీ అనేది నిజంగానే ఒక కెరియర్గా యూత్ తీసుకోవచ్చా తీసుకోరాదా? అది ఆడపిల్లలే కావచ్చు మగపిల్లలే కావచ్చు. ఎందుకంటే ఎన్నో వింటున్నాం, ఎన్నో రకాలుగా మంచిగా అయితే వినట్లే, మంచిగా అయితే అస్సలు వినట్లే, చెడుగా వింటున్నాం. మీరు ఇంత ఎక్స్పీరియన్స్తోని ఇప్పుడు వచ్చే యూత్కి రమ్మంటారా వద్దంటారా చెప్పండి మేడం. మేము అంటే నా టైంలో నేను 14 ఇయర్స్ నాకు సినిమా ఇండస్ట్రీ, అంటే మధ్యలో ఒక 2 సంవత్సరాలు వేరే రియల్ ఎస్టేట్కి వెళ్తే అక్కడ ద్రోహం చేశారు. సో అవి ఇప్పుడు మళ్ళీ అనవసరం మ్యాటర్. మొత్తం 16 సంవత్సరాలు 14 సంవత్సరాలు సినిమా ప్రస్థానం. మా అమ్మగారు నాన్నగారు కూడా బొట్టు పెట్టి ఏదో ఆశీర్వదించి పంపించలేదు మేడం. వద్దురా, నీకు అవసరమారా, నువ్వు మంచి క్లెవర్ స్టూడెంట్వి, చదువుకున్నావు, జాబ్ చేసుకో, ఏదో తిప్పలు పడు అని అందరూ అమ్మ నాన్నగారు చెప్పినట్టే మా అమ్మ నాన్నగారు చెప్పారు. బట్ ఆ టైంలో పోల్చుకుంటే మేడం అది కొంచెం ఎక్కువ ఇబ్బందిగా ఉండేది, పేరెంట్స్ యాక్సెప్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే మేడం వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు, అండ్ సక్సెస్ రేషియో కూడా ఇప్పుడు బాగుండడం వల్ల సో పెద్దగా కష్టాలు పడకుండా అవకాశాలు ఈ సోషల్ మీడియా పుణ్యమాన్ని వచ్చేయడం వల్ల
ముందుతో పోల్చుకుంటే పేరెంట్స్ కూడా మెచ్యూర్డ్ అయిపోయారు. సో హ్యాపీగా వాళ్ళని ఇంకా ఇంకా ఏదో ఒకటి 2 సార్లు చెప్తారు, లేదనంటే హ్యాపీగా దగ్గరుండి పంపిస్తారు. వీలైతే వాళ్ళకి ఫినాన్షియల్గా కూడా సపోర్ట్ చేస్తారు. ఆ ట్రెండ్ మారిపోయింది మేడం, ముందులాగా లేదు. బాగుందంటారా ఇండస్ట్రీ మరి? అంటే ముందుతో పోల్చుకుంటే చాలా బెటర్ మేడం, నో డౌట్. నేను అడిగేది కాదు, మీరు ఎవరినైనా అడగండి, నేను అనే కాదు. అంటే ఇప్పుడు ఈ కాస్టింగ్ కౌచ్లే కావచ్చు ఇవన్నీ లేవంటారా? అంటే మేడం కాస్టింగ్ కౌచ్ అనేది మీరు అన్నట్టుగా ఒకప్పుడు ఎక్కువ ఉండిండొచ్చు, నేను కాదని నేను యాక్సెప్ట్ చేస్తా. బట్ పోల్చుకుంటే మాత్రం చాలా తక్కువైపోయింది. ఒక విధంగా చెప్పాలనంటే, మళ్ళీ మీరు నా మాట వినకపోయినా నన్ను అపార్థం చేసుకున్నా నేనేం చేయలేదు. ఒక విధంగా చెప్పాలంటే నాకు తెలిసి ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అలాంటి పదాలు అలాంటి వాతావరణం కూడా నేనైతే చూడలేదు, నేను వినలేదు మేడం నిజంగా. ఎందుకంటే దానికి 2 రీజన్స్. ఒకటి, ఈ దీనివల్ల వచ్చేసేసి ఈజీగా అప్రోచ్ వచ్చేసింది, వే ఆఫ్ అప్రోచ్ వచ్చేసి ఈ సోషల్ మీడియా పుణ్యమాని ప్రతి ఆఫీస్కి వెళ్ళేసి ఆడిషన్స్ ఇచ్చేస్తున్నారు. మధ్యలో దళారీలు అనేది లేకుండా పోయింది, ముందు ఒకప్పుడు ఉండేది అది. సో ఒకటి. రెండోది వచ్చేసేసి ఇప్పుడు ఏమైపోయిందంటే ఇదేదుందో ఇదివరకు ఆ శ్రీరెడ్డి గారు ఎవరో సంథింగ్ ఇవన్నీ జరిగిన తర్వాత ఎవరో కొంతమంది అలాంటి ఆలోచనలు ఉంటే కూడా ఆలోచనలు కూడా తీసేసుకున్నారు బికాస్ ఆఫ్ భయపడి. ఓపెన్గా చెప్తున్నా. సో ఇప్పుడైతే క్లీన్ చిట్ మేడం, నో డౌట్. ఇప్పుడు కూడా మీరు ఎక్కడన్నా ఉన్నాయని మీరంటే నాకు తెలిసి అయితే ఈ మధ్యకాలంలో నేను ఈ మధ్య ఒక 4-5 ఏళ్ళుగా 3-4 ఏళ్ళుగా నేను అలాంటి పదాలు కూడా నేనైతే వినలేదు మేడం, వెరీ క్లియర్ చెప్తాను. సో అయితే ఇండస్ట్రీలో ఇప్పుడున్న యూత్ వెళ్ళొచ్చు, ఎవరైతే కెరియర్గా అనుకున్న వాళ్ళకి వెళ్ళొచ్చు, బ్రహ్మాండంగా వస్తున్నారు. మీకు ఇదివరకు మేడం ఒక దాదాపు 25 ఏళ్ళు అప్పుడు వస్తే ఓ 40 ఏళ్ళు అప్పుడు కానీ సక్సెస్ చూసేవాళ్ళు కాదు. ఇప్పుడు 25 ఏళ్ళు అంతా వస్తే 30 లోపల సక్సెస్ చూసేస్తున్నారు. అంటే అది ఫెయిల్యూరా ఇంకోటి పక్కన పెడితే ఒక డైరెక్టర్ వచ్చారు, డైరెక్షన్ చేస్తున్నారు, ఒక ఆర్టిస్ట్ వచ్చారు, కొంత బిజీగా ఉంటున్నారు, అంటే 1 లక్ష 2 లక్షలు డైలీ తీసుకుంటున్నారు. అదంతా పక్కన పెడితే ముందుతో పోల్చుకుంటే చాలా బెటర్ మేడం, చాలా బెటర్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కొత్త ఆప్షన్స్ వచ్చినాయి, రియాలిటీ షోస్. ఇండస్ట్రీలో రియాలిటీ షోస్ వచ్చినాయి. అందులో ముఖ్యంగా మనం వినాలనుకుంటే బిగ్ బాస్. ఈ బిగ్ బాస్ మీద, ఈ రియాలిటీ షో మీద మీ ఒపీనియన్ ఏంటి? డెఫినెట్లీ మేడం, ఒకటి పబ్లిక్ ఏం కోరుకుంటున్నారు, జబర్దస్త్ బాగా చూస్తున్నప్పుడు జబర్దస్త్ కంటిన్యూ చేస్తున్నారు, ఇప్పటికీ దాదాపు 15 సంవత్సరాలుగా కంటిన్యూ చేస్తారు. సో అలాగే ఇది 9వది బిగ్ బాస్. పబ్లిక్ ఎప్పుడు కూడా మేము ఎంజాయ్ చేస్తున్నాము, మేము రేటింగ్ బ్రహ్మాండంగా మీకు ఇస్తున్నాము అన్నప్పుడు ఆ పరంపర కంటిన్యూ అవుతూనే ఉంటాయి మేడం. సో ప్రతి దాంట్లో మళ్ళీ ప్లస్లు మైనస్లు అనేది కామన్. ఈ ఫీల్డ్, సినిమా ఫీల్డే కదా, మీకు సాఫ్ట్వేర్, రియల్ ఎస్టేట్, ప్రతి చోట మంచి చెడ్డ అనేది కామన్గా ఉంటుంది మేడం. దాన్ని పాయింట్అవుట్ చేసి చూస్తే దాంట్లో డెప్త్ తెలుస్తుంది. కాకపోతే ఒక సినిమా, ఒక పాలిటిక్స్ అనేటప్పటికి ఏంటంటే అందులో వీళ్ళకు ఇమ్మీడియట్లీ రికగ్నైజింగ్స్ వచ్చేస్తుంటాయి. సో మీడియా రిలేటెడ్ థింగ్స్ ఇవి 2 కూడా, దానివల్ల దీన్ని ఎక్కువగా ఫోకస్డ్లో కూడా తీసుకొస్తుంటారు. మీకు ఇతరత్ర సాఫ్ట్వేర్, రియల్ ఎస్టేట్ లాంటి చోట్ల కూడా అక్కడ కూడా మంచి చెడ్లు ఉంటాయి, దాన్ని హైలైట్ చేయరు, ఎందుకంటే వాళ్ళు రిలేటెడ్ కాదు కదా మీడియాకి, వీళ్ళు రిలేటెడ్ కాబట్టి. రైట్. అట్లానే చేస్తే ఇప్పుడు మరి ఒకవేళ బిగ్ బాస్ నుంచి వెళ్ళి మీకు కాల్ వస్తే మీరు బిగ్ బాస్కి వెళ్తారా? బిగ్ బాస్ నుంచి ఇంకా కాల్ వచ్చే పరిస్థితి కూడా నాకు తెలిసే తెలియదు మేడం, ఎందుకంటే ఆల్రెడీ ఈ సీజన్ కాకపోయినా నెక్స్ట్ సీజన్ 100% నెక్స్ట్ సీజన్ నేను చేస్తాను కూడా మేడం. దానికి నాకు ఎవ్వరు కన్ఫర్మేషన్ ఇవ్వాల. సో నేను ఫస్ట్ టైం మీ ఛానల్ చెప్తాను, వాళ్ళు పిలిపించుకోవడానికి నేను ఏం చేయాలో చేస్తా, వాళ్ళ నుంచే పిలిపిస్తాను. మనం ప్రయత్నించకూడదు మేడం, మన కంటెంట్ ఏది ఉందో, మన కంటెంట్, మన పేరు వాళ్ళకి వినపడాలి అంతే. 100% వాళ్ళ నుంచే కాల్ వస్తుంది. నేనేదో గొప్పలు చెప్పట్లేదు, అది నా వ్యక్తిగతం, నా క్యారెక్టర్, నా మంచితనం కావచ్చు, నా టాలెంట్ కావచ్చు, వాళ్ళ నుంచే కాల్ వస్తుంది. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత టాస్క్లు ఇవన్నీ అని ఇప్పుడు చూస్తున్నాం, అగ్ని పరీక్ష చూస్తున్నాం, అందరికి టెస్ట్లు చేస్తున్నారు. మరి మీరు అంతా అది తట్టుకోగలుగుతారా? బ్యాక్ బిచ్చింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, అన్ని రకాలుగా వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు ఫ్రెండ్స్ అని చెప్పేసి. అక్కడ టాస్కులు ఉంటాయి, వంటలు చేసుకోవాలి, అన్ని మన పనులు మనమే చేసుకోవాలని చెప్పేసి ఉంటుంది. 45 రోజులు లేకపోతే అది 100 రోజులు, ఎన్ని రోజులు, చాలా రోజులు అయితే ఉంటుంది, 100 రోజులు అయితే కన్ఫర్మ్. మరి అన్ని రోజులు మీరు సర్వైవ్ అవుతారా? ఒకటి మేడం, వాళ్ళు మంచి పేమెంట్ ఇస్తారు, ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికంటే మంచి పేమెంట్ పోతే మనం ఇన్ని షోలు చూసిన తర్వాత అక్కడ ఎలా ప్లే చేయాలనేది మనకు క్లారిటీ ఉంటుంది. ఇది కాకుండా వాళ్ళు మళ్ళీ కూడా ఈ ఫైనలైజేషన్ లిస్ట్ ఏది ఉందో వాళ్ళు కొన్ని క్లాసెస్ కూడా, ట్రైనింగ్ క్లాసెస్ కూడా తీసుకొని ఫైనల్ చేసే లిస్ట్ ఉంటుంది కదా, అప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెట్టి వాళ్ళతో చేయిస్తారు. ఏదో వేగ్గా వచ్చేసి ఉండదు మేడం, ఏది కూడా పెట్టి దానికి అదొక డైరెక్టర్ లాంటి ఒక వ్యక్తి తీసుకొని వాళ్ళని కూడా ట్రైనప్ చేస్తారు. తర్వాత వాళ్ళు ఇండివిజువల్గా అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఏం గేమ్ ప్లే చేస్తారనేది వాళ్ళ వ్యక్తిగతం. అయితే మొత్తానికి క్లియర్గా ఉన్నారు, ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏందనేది బాగా క్లారిటీ మైండ్తోనైతే ఉన్నారు. నాకు తెలిసినంతలో నాకు క్లారిటీ ఉంది మేడం, నాకు తెలియదు చాలా ఉంది ప్రపంచం, అది తెలుసుకుంటూ ఉంటాయి ఎవ్రీడే. నాకేంటంటే మీరు ఫస్ట్ నుంచి మీకు కొన్ని ఇంటర్వ్యూస్ చూశాను, అందులో ఏంటంటే మీరు డైలాగ్స్ చెప్పారు, బాలకృష్ణ గారి డైలాగ్స్, ఆయన వాయిస్తోనే ఆయన డైలాగ్స్ చెప్పారు. కానీ ఇక్కడ నాకు అది కాదు, నాకు కొంచెం వెరైటీ కావాలి. ఎట్లా అంటే
ఇప్పుడు మీరు ఈ ఇంటర్వ్యూ చేశారు. మన ఇద్దరి మధ్యన కొన్ని సంభాషణ అంతా జరిగింది. సో, ఇది ఇప్పుడు బాలకృష్ణ గారి వాయిస్‌లో మీకు ఈ ఇంటర్వ్యూ ఎట్లా అనిపించింది? నా గురించి మీరేం ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి నాకు చిన్న బాలకృష్ణ గారు ప్రపోజ్ చేస్తే ఎట్లా ఉంటదనేది కూడా నాకు చూడాలని ఉంది. అది మీరు అంటే ఆయన దగ్గరికెళ్ళి ఎట్లా నేను అడగలేను కాబట్టి అట్‌లీస్ట్ ఆయన వాయిస్ అయినా వినాలనుకుంటున్నా. సో, మీరు బాలకృష్ణ గారి వాయిస్‌లో ఇది చెప్పండి. అరే నా సోదరి జబానురాలు సిరి మీరు యాగరికి మీరు బాగుంటుంది. మన కేఆర్ టీవీ ప్రేక్షకులకు మీ యాగరికితో పాటుగా మన సంభాషణ మన కాన్వర్జేషను నేను ఇప్పటి వరకు వేరే ఏ ఛానల్లో కూడా ఇంత డెప్త్గా మీరు నన్ను అడగడం జరిగింది. మరి మన కేఆర్ టీవీ ప్రేక్షకులు మీ నందమూరి బాలకృష్ణ గారి వాయిస్లో మీ దూది వెంకట్ మిమ్మల్ని వేడుకుంటున్నారు. మీరు ఖచ్చితంగా వారి చూసి మీరు కామెంట్స్ అవన్నీ చెప్పాలి. మీరు భవిష్యత్తులో మరి చాలా పెద్ద యాంకర్గా అవుతారని కూడా నేను వరుస మిమ్మల్ని దీవిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. యా చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు నిజం చెప్పండి సార్, ఏమనిపిస్తుంది? ఇంటర్వ్యూ ఎట్లా ఉంది మీకు? మేడం నేను చెప్తున్నాను, నా డిఎన్ఏ మీకు ఒకటే. ఇక్కడ ఏముందో ఇక్కడే. నేను కెమెరా ముందు యాక్ట్ చేస్తాను, నా ఫ్యాషన్. నేను ఒక్కటైతే సర్ప్రైజ్ చేస్తా. ఏ ఛానల్లో దాదాపు 15 ఛానళ్ళు ఇచ్చాను నేను, అన్ని ఛానళ్ళు. ఎక్కడ ఇవన్నీ మీకు ఒకటి సర్ప్రైజ్ చేస్తాను. మీరు కళ్ళు మూసుకోండి. మీరు మూసుకోండి. ఇదేదో ఒకసారి వ్యూయర్స్ని అయినా ఇలా చేతులతో మూసుకుంటే ఏదో చేసుకోండి. మీరు నేను కనపడకూడదు. మీరు కనబడద్దు. ఓకే, చూడండి, హ్యాపీగా చూడండి. చూడండి, ఇది మా అన్నయ్య జెండా. ఓకే, ఎర్ర కండువా. మీకు నెక్స్ట్ 5 ఇయర్స్ 2029 గవర్నమెంట్ ఏది ఉందో కన్ఫామ్డ్గా కూటమి గవర్నమెంట్. అందులో 100% 2.5 ఇయర్స్ కళ్యాణ్ బాబు, 2.5 ఇయర్స్ లోకేష్ బాబు. ఇది జరగకపోతే మళ్ళీ మీకు నేను ఇక్కడ వస్తా, ఇంటర్వ్యూ ఇస్తా, మీకు నేను అపాలు చెప్పి వెళ్తాను. సో నేను ఇప్పుడు ఫస్ట్ టైం మీ ఛానల్లో ఈ కండ వేసుకోవడానికి కారణం ఏంటి? కొనేదెల పవన్ కళ్యాణ్ అనే నేను. ఇది మీరు 29 ఎలక్షన్స్ అప్పుడు మీరు వినాలి. మీరు 100% అంటే ఏంటి కొంతల ఏంటది మొక్కుకోవడం కూడా అంటే దైవంగా మా అన్నయ్య అంతే. ప్రస్తుతానికి ఇది మా అన్నయ్య నాకు ఇచ్చినట్టే కండువాను వేసుకోరా అని. బట్ నేను మా ఇంటికాని తెచ్చాను. బట్ అన్నయ్య నాకు ప్రజెంట్ చేసినట్టే ఫీల్ అవుతా అంతే. దీనిని ప్రతి జన సైనికుడు, వీర మహిళ, జనసేన కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఇది ఉందని అంటే కళ్యాణ్ ఉన్నారని అనుకుంటారు. రైట్ అండి. మరి మీరు అనుకున్నట్టు మరి జరుగుతుందా, మరి ఏం జరుగుతుంది అనేది అయితే మరి నెక్స్ట్ ఎలక్షన్స్లో చూడాలి. సో వెంకట్ గారు చాలా థ్యాంక్స్ అండి. మీరు మా స్టూడియోకి వచ్చి మీకు ఏదైతే అనుకున్నారో మీరు చెప్పారు. నేనేమన్నా ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ రియల్లీ సారీ. కానీ ఏదైతే నా వృత్తికి నేను ధర్మం చేయాలి కాబట్టి నేను అడిగాను. సో ఎట్లా అంటే మీరు అనుకున్నది జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మేడం ఒకటే మేడం, నేను దాదాపు 15 ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చా. ఫస్ట్ టైము అక్కడంతా వైట్ రైస్ తిన్నాను అని ఫీల్ ఉండింది. ఫస్ట్ టైము నేను చెప్తున్నా. నేను ఇంకా మీకు నేను నమ్మే అయ్యప్ప స్వామి తోట చెప్తున్నా. ఒక సంక్రాంతికి మనము అల్లుడు వస్తే ఎలాంటి భోజనం తిన్నానో అలాగా అంత గొప్పగా నాకు ఇంటర్వ్యూ సాటిస్ఫై చేసిందని నేను అనుకుంటున్నాను. మీకే నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా, మీ ఛానల్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.